నమస్తే అండి. తెలుగు ప్రజలకు తెలంగాణ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప కూడా దాటవు. అధికారంలో ఉన్నప్పుడేమో డబ్బాలు కొడతారు. మేము అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కని తాట తీస్తాం, జైల్లో పెడతాం, చిప్ప కూడా తినిపిస్తాం నా కొడకల్లారా, ఇట్లాంటి డైలాగులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఉండదు. ఇదెందుకు చెప్తున్నామంటే అనేక విధ్వంసాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద ఊచకోత కోయబడ్డారు, థర్డ్ డిగ్రీలు ఇవ్వబడ్డాయి, కొందరిని చంపేసినారు, కొందరు బతికున్న జీవచంలో బతుకుతున్నారు. వాళ్లకు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మేము అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తామని చెప్పేసి కనీసం వాళ్ళకు ఫోన్ చేయకుండా, వాళ్ళని పిలిపించుకోకుండా మళ్ళీ వాళ్ళ ఇష్యూని మాత్రం వాడుకుంటున్నారు. ఇదెందుకు చెప్తున్నా అంటే నేరెళ్ళ బాధితులు అసలు భారతదేశంలోనే అత్యంత కిరాతకమైనటువంటి పోలీస్ చర్య. అట్లాంటి చర్య మీద అప్పటి స్పీకర్ మీరా కుమారి గారు కూడా వచ్చి ఏడ్చినారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చి మొత్తం భారతదేశమే కదిలింది. అప్పుడు టీడీపీలో ఉండే రేవంత్ రెడ్డి గారు అసలు ఇది దుర్మార్గం, వీళ్ళను ఊచకోత కోయాలి పోలీసులను కానీ ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నోళ్ళని చెప్పిండు. తర్వాత కాలక్రమేణా ఆయన కాంగ్రెస్కు పోయిండు. కాంగ్రెస్లోకి పోయినప్పుడు కూడా అనేక సార్లు మేము అధికారంలోకి వచ్చినాక నేరెళ్ళ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ నేరెళ్ళ బాధితులు పండగ చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించిన వ్యక్తి సీఎం అయిండు. ఇక దుర్మార్గుడైనటువంటి ఆ కేటీఆర్ను కానీ ఆ విశ్వజిత్ కంపాటిని కానీ చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాడి మీద లేదు, వీడి మీద చర్య లేదు. ఈరోజు పేపర్ హెడ్డింగ్ చూడొచ్చు, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ అంటుంది. ఇక్కడనేమో ఒకటిన చెలో మేడిగడ్డ, అసలు ఈయన చెలో మేడిగడ్డ అంటుడు, ఆయననేమో ఒక్క సీట్ అన్న గెలిపించుకొని సవాల్ విసురుతారు కదా. మేము ఇప్పుడు వచ్చిండు అబ్బాయి నేరెళ్ళ హరీష్, కోల హరీష్ మీకు అందరికి తెలుసు. బానయ్య ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు, ఇంకా అనేక మంది మగ్గిపోతున్నారు. హరీష్ని పిలుస్తా, హరీష్ ఏం ఛాలెంజ్ చేస్తుండు, చెలో నేరెళ్ళ అని ఎందుకు పెట్టట్లే కేటీఆర్ గాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా వాడు మగాడు కాదని అందరికీ తెలుసు. వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకన్నా ఇంకా ముచ్చట చెప్తున్నావు అని మరి నేరెళ్ళ హరీష్ అడుగుతాను వచ్చిండు మన పిఎంఆర్ టీవీ స్టూడియోకు. హరీష్ని రావాల్సిందిగా కోరుతున్నా. హరీష్ అన్న నమస్కారం. నేను చెప్పింది కరెక్టేనా? నీ మనసులో ఉన్న బాధ చెప్పినట్టేనా? చెప్పినట్టేనా అన్న? వేడ పోయినా ఏడుపు కన్నీళ్ళు తప్ప నీకు న్యాయం అయితే జరుగుతలేదు. ఇప్పుడు ఈ సవాల్ అవసరమా అన్న? ఒక మగాడివైతే ఒక్క సీట్ గెలిపించుకునే సవాల్ అవసరమా? లేకపోతే నువ్వు మగాడివైతే నేరెళ్ళకు రా కేటీఆర్, ఆ విశ్వజిత్ కంపాంటి గాడి గురించి కానీ ఆ ఎస్ఐ రవీందర్ గురించి కానీ తేలుద్దాం. నువ్వు మగాడివైతే నేరెళ్ళకు రా అని సవాల్ విసిరితే బాగుంటుందా? ఈ ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ ఎన్నికల కోసం మాట్లాడితే బాగుంటుందా? ఈ రేవంత్ రెడ్డి ఏమంటావు ఆ మాటలతో చూస్తుంటే? అన్న, తెలంగాణలో ప్రతి ఒక్కరు మార్పు కోరుకున్నారన్న. సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అరాచకాలు మాలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలి, ఆల్టర్నేటివ్ ప్రభుత్వం కావాలని చెప్పేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. అంటే ఈ ప్రభుత్వం తెచ్చుకున్న దేనికోసం అంటే మా సమస్యలు గత ప్రభుత్వం పరిష్కరించలేదు, మాకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడాల్సింది ఏంది? ప్రజల సమస్య మీద కొట్లాడాలి. ఎవరు ఇబ్బందులు పడుతారో కళ్ళ నిండా నేరెళ్ళ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లీడరు, బీజేపీ పార్టీలు, అన్ని పార్టీలు వచ్చినాయి అన్న. ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని పరామర్శించారు. ఈ ప్రభుత్వం న్యాయం చేయదని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం మీద అందరూ పోరాటం చేశారు, అందరం తిరగబడ్డాం. సరే, అప్పుడు తిరగబడ్డాం, ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అన్న. ఇది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఇది నేరెళ్ళ ఎస్సీ కమిషన్ రాములు వచ్చి ప్రజాకోర్టు పెట్టినప్పుడు అన్న. ఇది ఈడ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ గాడు మమ్మల్ని ఊచకోతంటే థర్డ్ డిగ్రీ ఇచ్చి అంగాలను బయట గుంజి కరెంట్ షాకులు పెట్టి మాదిగా దళిత లంజడుకులను విపరీతంగా తిట్టిన మూర్ఖుడు. అంతే కదన్న. ఇప్పుడు వీడి ఎస్పీ వాళ్ళ పై స్థాయి చెప్పిన వాళ్ళు మాటనే వింటారు కదన్న ఎవరైనా. వీడేమన్నా మొత్తం కారకుడు వీడే.
వీడు ఎట్లా ఆడుకున్నంటే ఒక 3 గంటలన్నా మాకు నరకం చూపించిండన్న. నరకం చూపించిండు. వాటర్ బాటిల్తో ఇట్లా మూతల నీళ్ళు పోసుకుంటూ కొట్టిండన్న. అంగాను గుంజి కరెంట్ షాక్ పెట్టుడు ఏందన్నా? ఏ సమాజంలో ఉన్నామన్నా? ఇంకా ఎన్ని రోజులు ఏడవాలండి? ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో, ఈ భారతదేశంలో, ఈ తెలంగాణలో సామాన్య ప్రజలమైన మేము న్యాయం కోసం మరి బయట వెళ్ళి అమెరికాని అడగమంటారా? లేకపోతే బయట ఏమైనా లండన్ అడగన్నా? లేకపోతే బయటకి ఆస్ట్రేలియాకి పోయి అడగన్నా? మరి ఇక్కడ సమస్యలు ఇక్కడ నాయకులు పరిష్కరిస్తారా? లేకపోతే బయట నాయకులను అడుగుతామన్నా? 8 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నామన్నా. 8 ఏళ్ల నుంచి ఈ తెలంగాణలో తెలియని వాళ్ళకన్నా నేరల్ ఇష్యూ అందరు రాజకీయ నాయకులు మాట్లాడారు. అందరు వచ్చారన్న. మరి న్యాయం ఎందుకు జరుగుతలేదన్నా? మరి ఎవరు తప్పు ఇక్కడ చేసింది? సరే మేమే తప్పు చేసినట్టుంటే అప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి అప్పుడు నేరాల సంఘటన జరిగిన తర్వాత ఎస్ఐని సస్పెండ్ చేశారు రవీందర్ గారిని. మరి ఎస్పీని ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళని ఎందుకు కేసులు పెట్టలేనా? అన్న వీళ్ళు ఎంత మూర్ఖమైన విషయం అంటన్నా. వాళ్ళే మా దగ్గరికి వచ్చారు, వాళ్ళే మమ్మల్ని తీసుకుపోయారు, వాళ్ళే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, వాళ్ళే మాపై థర్డ్ డిగ్రీ చేశారు, వాళ్ళే మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించారు. మరి మా తల్లిదండ్రులు మా కొడుకులు మిస్ అయ్యారు, మా కొడుకులు చంపేసారు అని చెప్పేసి తెలంగాణ డీజీపీకి మా తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్న? సరే కేటీఆర్ ఈ విషయం చేయించలేదు, కేటీఆర్కి ఈ ఇష్యూలో సంబంధమే లేదు. సంబంధం లేనప్పుడు ప్రభుత్వము పోలీసులు ఎందుకు కేసు తీసుకోలేరు? ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న? ఇప్పుడు చట్టం అందరికి సమానం అన్నప్పుడు మరి ఎస్పీకి కేసు మీద పెట్టడానికి సమానమైనప్పుడు మా తల్లిదండ్రులు పెట్టిన కేసును ఎందుకు డీజీపీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలన్నా? ఎందుకు చేయలేదు చెప్పండి? చూద్దాం ఒకసారి. మీ గురించి మాట్లాడింది అన్న. రైట్ పెట్టు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ గురించి మాట్లాడి నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుని, ఆయన నేరేళ్ల దళితుల దాడి మీద మాట్లాడావు కదా, ఇవాళ ఎస్సీ కమిషన్ నివేదికను బయట ఎందుకు పెట్టలేరు? అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? బండి సంజయ్ ఎవరికి లొంగిపోయినావు, ఎవరికి ఒకసారి నేను ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డిని, మీరెవరికి లొంగిపోయినారు? మీరెందుకు ఆ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టట్లేదు? నేను అడుగుతున్నా ఇవాళ రేవంత్ రెడ్డి, మీరెవరికి లొంగిపోయారని అడుగుతున్నాం. ఇక్కడ ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు, మహేందర్ రెడ్డి అని ఉన్నాడు, కేకే మహేందర్ రెడ్డి అని, ఆయన చాలా మంచోడు, జీవన్ రెడ్డి అని ఉన్నాడు, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఇంకేం డైలాగులు కొట్టిండు చూద్దాం. సీఎం నువ్వే అయినావు కదా. సరే బండి సంజయ్ ఎంపీ. అధ్యక్షుడు కదా. నేను అడుగుతున్నా, మీరే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా రేవంత్ రెడ్డి, ఆయన జస్ట్ ఎంపీ అయిండు, మీరు ముఖ్యమంత్రి, మొత్తం ఎంటైర్ రాష్ట్రమే మీ చేతిలో ఉంటుంది. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరెవరికి లొంగిపోయారు? మీరెందుకు న్యాయం చేయట్లేదు? విజిల్స్ వచ్చినాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేరెళ్ల బాధితుల వల్ల. నేరెళ్లలో కేటీఆర్ను ఓడించకపోవచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం చూపెట్టిర్రు. కొన్ని లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడేటట్టు చేసినారు. వాళ్ళు 8 ఏళ్ళు నాన్ స్టాప్గా కొట్లాడుతూనే ఉన్నారు. ఆ రోజు బండి సంజయ్ ఎంపీ అయిందంటే ఈ నేరెళ్ల బాధితుల ప్రభావం ఉంది. ఈరోజు మీరు సీఎం అయ్యారన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిరన్నా, నేరెళ్ల బాధితుల ప్రభావం ఉంది. అంటే వీళ్ళు మీకు ఓటు బ్యాంకు వానికి వస్తారు, కానీ న్యాయం చేస్తావా చేయవా? అసెంబ్లీలో కూడా మీరు మాట్లాడింది పెడతాము, ఇంకేం మాట్లాడిండో వింటాము. ఎస్సీ కమిషన్ నివేదికను బయట పెట్టి దళితుల మీద దాడులు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోమని, ఇసుక దోపిడీకి పాల్పడ్డ జోగినపల్లి సంతోషరావును జైల్లో పెట్టాలని ఎందుకు మాట్లాడతలేవని. మరి జోగినపల్లి సంతోషరావును మీరు జైల్లో పెట్టిర్రా? దాదాపు 80 రోజులు అవుతుంది. 100 రోజులు ప్రతిదానికి అంటారు కదా. ఆయనను జైల్లో పెట్టడానికి, జోగినపల్లి సంతోషరావును జైల్లో పెట్టడానికి, వాళ్ళ తండ్రిని జైల్లో పెట్టడానికి 100 రోజులు ఏమవసరం? దానికి ఏమైనా డబ్బులు అవసరమా? ఇంకా నువ్వు వేయవు అంటే రాజకీయ నాయకులంతా ఒకే టైపు లాగా ఏమైనా అయిదామనుకుంటురా? ఇంకేముందో పెట్టు. ఎందుకంటే పొద్దున పూట మీ డైలాగ్ సేమ్ మీకు అన్నట్టు అవుతుంది. ఇజ్జత్ పోతుంది. మీరు పొద్దున మరి మీరు డే టైంలో మగాడివైతే ఒక్క సీటుకి వెళ్ళురా అన్నావు, ఇప్పుడు కూడా అంటున్నావు. మరి ఇప్పుడు చీకట్లో మీరు ఒప్పందం చేసుకున్నారు అనుకుంటారు. కేటీఆర్కు రేవంత్ రెడ్డికి ఒప్పందం జరిగింది అనుకుంటారు. అరెస్ట్ చేయకపోయినా కనీసం కమిటీ వేయట్లే, ఇన్వెస్టిగేషన్ లేదు, పొట్టు లేదు. ఇంకా భారీ సినిమా డైలాగులు. పోకిరిలో మహేష్ బాబు పనికిరాడు, టెంపర్లో జూనియర్ ఎన్టీఆర్ పనికిరాడు, రేసు గుర్రంలో అల్లు అర్జున్ పనికిరాడు, ప్రభాస్లో బాహుబలి పనికిరాడు, సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి పనికిరాడు. ఇట్లాంటి డైలాగులు చేతలేమో చూద్దాం. ఇంకేముంది? తోడు దొంగలు, గూడు పుటాని, వాటాలలో పంపకాలు, రోడ్ల మీద నాటకాలు. ఇదే ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ. మరి ఇప్పుడు తోడు దొంగలు ఎవరు నాటకాలు ఆడుతున్నారని అంటారు. వీళ్ళకి న్యాయం జరగకపోతే, వీళ్ళతో చర్చలు జరపకపోతే
రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అయ్యేటోడు వాడు కేవలం నేరెళ్ళ బాధితుల ఉసురు పోసుకొని వాళ్ళు ఊరూర తిరిగితే వీళ్ళ ఉసురుకు ఓడిపోయిండు, వాడు జీవితంలో సీఎం కాడు. వీళ్ళకు న్యాయం చేయకపోతే మీరు ఎంతో కాలం సీఎం పదవిలో ఉండే అవకాశం లేదు. ఇంకా కొన్ని క్లిప్స్ చూద్దాం, ఏం మాట్లాడతాడో ఒకసారి హరీష్ని అడుగుదాం. క్లిప్స్ కంటే ముందు హరీష్ చెప్పు, డైలాగులు అయితే కోటలు దాటినాయి, నువ్వు దగ్గరలోనే ఉండొచ్చు ఆ డైలాగులు కొట్టినప్పుడు. అన్న అదే ఊర్లే అన్న సిరిసిల్ల అన్న ఎలక్షన్ ప్రచారం ముందు మొన్ననే అన్న మొన్న లాస్ట్ టైం ఎలక్షన్ ఇప్పుడు మొన్న ఎలక్షన్ ముందే అన్న మొన్న ఎలక్షన్ ముందు మహేందర్ రెడ్డి అన్నను పొన్న ప్రభాకర్ అన్నను రేవంత్ అన్నని కలిసినామన్న. కలిసిన తర్వాత వాళ్ళు ఆ రోజు అది ఉంటుంది అన్న ఫోటో కూడా ఆ రోజు మేము ఇదన్న ఈ ఫోటో పెట్టండి. ఆ రోజు రేవంత్ అన్న దగ్గరకు పోయినాము, ఆయన పోయి ఏడ్చినాము. బానయ్య ఎంతమంది బాధితులు అయితే 8 మంది బాధితులం అన్న. మొత్తం 8 మంది బాధితుల ఫస్ట్ మేము జైలు నుంచి బయటకు రాగానే టీఆర్ఎస్ వాళ్ళు తీసేసుకున్నారు. ఇద్దరు అలా మాటిన్నారు. నెక్స్ట్ 6 ఉంటే వాళ్ళకు కొద్ది గొప్ప అమౌంట్ సెట్ చేసి, ఎందుకంటే అందరు పని చేసుకున్న పరిస్థితి అన్న. భయపడి ఒప్పుకున్నావు కానీ వాళ్ళని పోయిన వాళ్ళని కూడా అనడానికి లేదు. చంపేస్తాము లేకపోతే 10 రూపాయలు తీసుకునే టైపు. అది కూడా కోట్ల రూపాయలు ఇచ్చింది లేదన్న. అవి మందులో కూడా సరిపోలేమన్న. వాళ్ళ పరిస్థితి కూడా అందరూ బెడ్ మీద ఎక్కే పరిస్థితి ఉన్నది. మీ ఇద్దరు కోసం మొత్తం అందరి కోసం అన్న. నా ఒకరి కోసం అంటే నేను వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే మేము తీసుకోపోతాం అన్న. ఇది అందరి కోసం అన్న న్యాయ పోరాటము. ఇంకా ఫోటోలు ఆ రోజు రేవంత్ అన్న కలిసినప్పుడు బతిమలాడినామన్నా, నా దండం పెడతామన్నా, మాకు ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదు, మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కంపల్సరీ న్యాయం చేయాలంటే ఆయన హామీ ఇచ్చిండు. కంపల్సరీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఫస్ట్ మేము నేరేళ్ల కేసు టేకప్ చేస్తాం, నేరేళ్ల కేసులో మేము కంపల్సరీ న్యాయం చేస్తాం అన్నాడు. అంతకుముందు మేము మా అడ్వకేట్ సంతామన్న ఇట్లా మేము అందరం కలిసి రేవంత్ అన్న ఇంటికి దాదాపు హైదరాబాద్లో ఒక 5-6 సార్లు పోయి కలిసినప్పుడు పిలుచుకున్నాడు, మాట్లాడాడు. హరీష్, ఇది మీరు కొత్తగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మా దృష్టిలో ఉంది. అప్పుడు మేమే కొట్లాడినాము, టీడీపీలో ఉన్నప్పుడు అందరం కలిసి అన్ని పార్టీలు కొట్లాడినాయి, అది అన్యాయం జరిగింది, కంపల్సరీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్న. ఇప్పటి వరకు మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాకు సంతోషం అనిపించింది. స్వయంగా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఆడియో ఉందా? ఉంది అన్న. సరే, నీ దాంట్లో మీ మొబైల్ ఏంటి ఆడియో ఏంటి? ఇక చూడొచ్చండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసిరు. నేరెళ్లకు న్యాయం కావాలి, కొత్త ప్రభుత్వం బాధితుల హోప్స్. రేవంత్ రెడ్డిని కలిసిన నేరెళ్ల బాధితులు ఫైల్ ఫోటో. అసెంబ్లీలో సీఎం ప్రస్తావనతో చిగురిస్తున్న ఆశలు. మరి అసెంబ్లీలో మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో, సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తాను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. అదే విధంగా ఇట్లా ఉందండి డైలాగులు. రీసెంట్ మొన్న అసెంబ్లీలో ఈ అసెంబ్లీ మాట్లాడాక మాకు నిజంగా మాకు చాలా సంతోషపడ్డాం. చిగురిస్తున్న ఆశలను దిశలో రాశారు. నేరెళ్లకు న్యాయం అని ఇది రాసిరా మా దిశ ఛానల్లో దిశలో రాసినట్టున్నారు. స్టార్టింగ్ ఉంటుందన్న. ఇదేంది దిశలో. తాజాగా హైకోర్టులో ప్రారంభమైన విచారణ. హైకోర్టులో ప్రారంభమైంది అంటారు కదా. మరి అన్న మొన్న హక్కుల ఉల్లంఘనకు 6.5 ఏళ్ళు ఆదుకుంటామని హామీ ఇచ్చి మరిచిన కేటీఆర్ వాడు మర్చిండు అనుకో, కొత్తది వచ్చింది కదా. ఇప్పుడు నిజంగా ప్రారంభమైందా అన్న? కేసు వచ్చింది, బెంచ్ మీదకి వచ్చిందన్న. 4 సార్లు వస్తే ఎస్పీ తరపున ఉన్న అడ్వకేటు వాళ్ళు టైం కావాలని చెప్పేసి వాళ్ళు టైం తీసుకుంటారన్న. మా తరపున అడ్వకేట్ ఏమంటున్నారంటే ఇది ఫైనల్ హియరింగ్ కావాలి, ఈ రోజు మాకు జడ్జిమెంట్ కావాలి. 7 ఏళ్ళు 8 ఏళ్ళు కలిసింది ఈ కేసులో, ఇంత సీరియస్ కేసులా ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి మా అడ్వకేట్ కూడా కొట్లాడడం జరిగిందన్న. దాని ఎస్పీ తరపున అడ్వకేట్ ఒక్కైనా అటెండ్ అయితే ఆయనకు విశ్వజిత్ కంపాటి అనేటోడు
20 లక్షలు ఇస్తున్నాను ఒక్కరోజు ఒక అడ్వకేట్ ఈయన తరపున అటెండ్ అయితే 20 లక్షలు ఇస్తున్నాను నేరేళ్ల కేసులో. మరి అంత పైసలు పెట్టుకుని మేము కొట్లాడగలుగుతామన్నా? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు సపోర్ట్ చేయలేదు. సరే 20 ఇచ్చినా 60 ఇచ్చినా న్యాయం మీ వైపు ఉంది, న్యాయం మా వైపు ఉంది కదా. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మాకు సపరేట్గా ఒక పబ్లిక్ అడ్వకేట్ని పెట్టి ఈ కేసును ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకొని కొట్లాడద్దాను? ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ని పెట్టేసుకున్నారు, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ని పెట్టుకున్నారు. అదే అడ్వకేట్ జనరల్కి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పాలి కదన్న. నేరేళ్ళ పెద్ద చేయలేదు కదన్న. చేస్తుంటే మేము పిలవలే అన్న. ఇప్పటివరకు మమ్మల్ని ఎవరు విలువలే అన్న. మేమే అందరు చుట్టూ తిరుగుతున్నాం, అందరికి దండం పెడుతున్నాం, కాళ్ళు మొక్కుతున్నాం అన్న. వాళ్ళు మీకు న్యాయం చేస్తాము, ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఏర్పడ్డది, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. కానీ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మాకు ఎంబడే పిలుచుకొని మాతో మాట్లాడతారేమో. ఇక మా సమస్యకి ఇప్పటికైనా దేవుని దేవాల న్యాయం జరుగుతుందని ఒక చిగురించిన ఆశలు. కాకపోతే అప్పంచులు ఇప్పటి వరకు కూడా మళ్ళీ అందరు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్న. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడుగుతున్నామన్నా. అన్న మీరు మా గాయాలు చూసిరు, టీడీపీలో ఉన్నప్పుడు వచ్చారు మా దగ్గరికి, మా గాయాలు చూసిరు, మా దెబ్బలు చూసిరు అన్న. దయచేసి మాకు న్యాయం చేయండి అన్న. ఇంకెన్ని రోజులు తిరుగుతామన్నా? ఎక్కడి నుంచి పైసలు ఖర్చు పెట్టుకుని తిరుగుతామన్నా? 8 ఏళ్ళ నుంచి ఒక ఇష్యూను మేము కాపాడే స్థాయి అన్నది ప్రభుత్వం. దేవుడు కాపాడు, మరి దేవుడు కాపాడు. ఇంత పెద్ద సీరియస్ ఇష్యూను కూడా ఇంత పెద్ద సీరియస్ ఇష్యూను కూడా అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకోలేదు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారన్న. పొన్న ప్రభాకర్ అని నచ్చిండు, కేకే మహేందర్ అని దగ్గర ఉండి మా నేరేళ్ల కేసును చూసిండు, బట్టి విక్రమార్క అని నచ్చిండు, అందరూ వచ్చిరన్న. మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోవాలి. మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా మాకు చెప్పురన్నా? తీసుకోము అని చెప్తే మేము సాధించుకుంటాం. ఇక మాకు ఇక్కడ తెలంగాణలో అసలు ఈ తెలంగాణ పుట్టే వేస్ట్ అనుకుంటాం అన్నగా మేము. ఇక్కడ పుట్టే వేస్ట్. ఇప్పుడు దళితులకు అన్న ఏ రాజకీయ నాయకులైనా మైకు పట్టుకుంటే దళితులు, బడుగు బలహీన వర్గాలు, అంబేద్కర్ అని చెప్పేసి అన్ని విషయాలు మాట్లాడతారు కదన్నా. మరి మేము దళితులమే కదన్నా, మాకు అన్యాయం జరిగింది కదన్నా, మీకు తెలుసు కదన్నా. మరి ఎందుకు న్యాయం చేయాలన్నా? చట్టం ఎస్పీకి వర్తించినట్టుగా మాకెందుకు వర్తించదన్నా? అంటే పైసలు ఇంకో రకంగా, పైసలు లేని ఇంకో రకంగా, ఏదో ఒక రకంగా ఉంటుందన్న న్యాయం. చట్టం అంబేద్కర్ అదే రాసిండా? పైసలు ఉన్నోడు ఇట్లా చేయాలా, పైసలు లేనోడికి అసలు చట్టం వర్తించిందని అంబేద్కర్ రాసిండా ఎక్కడన్నా? మరి ఎందుకన్నా? వీడికి పైసలు ఉంటే, వీడికి అధికారం ఉంటే, వీడు ఐపీఎస్ అయితే వీడు ఏమైనా అరచకాలు చేయొచ్చు అన్న? వీడు 30 డిగ్రీ చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, హత్యలు చేయొచ్చు, ఎన్కౌంటర్లు వేసి మమ్మల్ని మాజీ నక్సలైట్ అని చెప్తాడు అన్న. వీడు అన్నాడన్నా. మా చిన్న పిల్లలన్నా 2-3 ఏళ్ళ ఆడపిల్లలను కూడా అనద్దన్నా. నాకు కడుపు మాడిపోతుంది అన్న. మా చిన్నపిల్లలు బ్రోకర్ కేసులో పెడతానన్న. వాడు మా భార్యలతో బ్రోకర్ కేసులు పెట్టిస్తాను. ఈ లుచ్చనా కొడుకు చెప్పుతో కొట్టినా సిగ్గురా. వాళ్ళ తల్లి కూడా అవన్నీ చంపొచ్చు కదా. వాడు ఎట్లా పెంచింది? ఇప్పుడు పంచి ఊరి మీద దున్నపోతు కూడా కాదు, క్రిమినల్ బయటకు వదిలింది కదా. క్రిమినల్ బయటకు వదిలింది. అమ్మ బతికుంటే తల్లి, వాడు మనిషి కాడమ్మా, వాడు మనిషి కాదు. నీ కొడుకు నరరూప రాక్షసుడు. వాడు ఫీలింగ్ చూడు, వాడు సినిమాలలో వాడు డ్రెస్సే కాకి, వాడు లోపటంతా ఓకే, వాడు పెద్ద రౌడీ, వాడు మనిషి కాడు. నయీం కంటే డేంజర్ క్యాండిడేటు వాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న నయీం అనుకోవచ్చు ఒక రకంగా. వాని అవతారం, వాడి నవ్వు చూస్తుంటేనే జనాలు భయపడాలి. చిన్నపిల్లలు అయితే దడుచుకొని చచ్చిపోతారు. వాడు మనిషి కాడట, ఓ రాక్షసిని కానీ మా మీద ఉసిగొల్పినావు. కనీసం నువ్వన్నా తల్లి న్యాయం చేయమ్మా. నీ కొడుకును నువ్వు శిక్షిస్తావా? నువ్వు రావాలి. నేరెళ్ళ బాధితులు హరీష్ తరపున వాడు విశ్వజిత్ కంపాటి తల్లి రావాలి. నిన్న ఒకటి నేను కేసు చూసిన ఆడ ఉత్తరప్రదేశ్లో. ఒక అతను ఇట్లా పేపర్ లీకేజ్ చేసిన దాంట్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ళ తండ్రి ఏమన్నాడు తెలుసా? వాడిని ఉరి తీసిన తప్పే నా కొడుకుని, వాడు ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు అని చెప్పేసి తండ్రి స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఈయన తల్లి తండ్రి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వద్దు? ఈ రాక్షసుడు ఇంకెంతమంది జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతమంది జీవితాలు నాశనం చేసిండో అన్న. మాతోటి 30 డిగ్రీ వేసాను అన్న. బుడుగం జంగ చచ్చిపోయాడు వీడు కొడితే. దెబ్బ ఎస్ఐను వీళ్ళు కొడితే చచ్చిపోయాడు మాతోటి జైల్లో. ఒక మనిషి చనిపోయాడు అన్న. వేరే కేసులో అటు కొడుతున్నారు, మేము ఇటు కొట్టారు. అసలు మేము తీసుకుపోయింది ఏ ప్లేస్లో? అక్కడ సిరిసిల్లలో అన్న. అప్పుడే కొత్త జిల్లా ఏర్పడ్డది. మా తంగలపల్లి మండలం కిందకు వస్తుందన్న. అది బీఈడి కాలేజ్, జ్యోతి కాలేజ్ అని. ఆ తంగలపల్లి మండలంలో లోపల జంగల్ ఉంటుందన్న. ఆడికి తీసుకుపోయి రాత్రి 12 గంటలకు ఎస్ఐ రవీందర్ అంటాడు మా దగ్గరకు వచ్చి డోర్ కొట్టిరా. ఇంటికి వచ్చి డోర్ కొట్టి 11:30 కన్నా 11:30కు వీడు ఎస్ఐ రవీందర్ వీడు. ఇది ఒక్కసారి పెద్ద ఛానల్. వీడు ఈ ఎస్ఐ రవీందర్ వీడు రాత్రి డోర్ కొట్టి డోర్ తీయమన్నసరికి మా అమ్మ నాన్న ఫస్ట్ డోర్ తీసిరు. అంతకుముందే మా ఇంటి చుట్టూ ఒక 10-20 మంది కానిస్టేబుల్ వాళ్ళందరూ గోడలు సాటుకున్నారన్న. వీడు డోర్ తీయంగానే రెక్కి నిర్వహించారు. వీడు డోర్ తీయంగానే మా నాన్న అడిగింది ఏం తీసాం, ఎవరు సార్ మీరు ఎవరు అంటే, అరే మేమని వీడు మీ కొడుకుని వీడు హరీష్ గారు ఉన్నా అంటే, అయితే నీకు కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా చదువుకుని కరీంనగర్లో ప్రిపేర్ అయినా. అయితే పోలీసులు తెలిసిన సార్ ఇట్లా వచ్చినామని చెప్పేసి మా నాన్న నన్ను పిలిచిండు. నమ్మి సార్ రమ్మంటుండు హరీష్ కోసం వచ్చినంటే
నేను అయితే కానిస్టేబుల్ నా కొడుకు ప్రిపేర్ అవుతుండే కదా, మరి వాళ్ళకి తెలిసిన సార్లు వచ్చిరేమని చెప్పేసి మా నాన్న నన్ను పిలిచిండన్న. అచ్చుడితో వీడు ఇట్లా వెనక చేతులు పెట్టినాను, ఇట్లా చేతులు పెట్టి అంత చుట్టుపక్కల నుంచి ఒక 4-5 వచ్చి కాళ్ళు చేతులు నోరు ఇట్లా మూసిరు గట్టిగా అరవకుండా మొత్తం నన్ను పికప్ నన్ను లావట్టిరన్న మొత్తం. ఒక 15 మంది వచ్చి నన్ను లావట్టి మా ఇంటి ముందర కొంచెం దూరంలో ఒక కారు ఉంటుంది, నా కార్లో పార్క్ చేసి ఉంచారు. అలా తీసుకుపోయి కార్లు వేసి మా నేరేళ్ళ హై స్కూల్ ఉంటుంది, హై స్కూల్ కూడా ఒక బస్సు పెట్టి నన్ను అయితే ఎట్లా పట్టుకొచ్చినా మిగతా వాళ్ళని కూడా అట్లనే పట్టుకొచ్చిరా. నాకు 8 మందిని పట్టుకొచ్చి అదే రోజు రాత్రి తంగలపల్లి బీడీ కాలేజ్ తోలుకుపోయారన్న. పోయేటప్పుడు బతిమలానా, సార్ ఏమైంది సార్ ఎందుకు పట్టుకొస్తున్నారు అంటే, అరే మాట్లాడద్దు మీరు మాట్లాడద్దురా అంటే, సార్ దేని గురించి పట్టుకొచ్చారు ఎందుకోసం పట్టుకొచ్చారు సార్, మాకు ఏదైనా విషయం ఉంటే చెప్తే మాకు అర్థమవుతుంది కదా సార్ అంటే, మీరు ఏం మాట్లాడదు అడిగినాక మీకు అంత సినిమా కనబడుతుంది, దాన్ని చూసినాక మీకు అర్థమవుతుంది రా అన్నారు. సరే మేము తప్పు చేయలేదు, ఆ లారీలు మేము కలబెట్టలేదు. అప్పుడు అదే రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాలబెట్టిరనే అనుమానంతో మిమ్మల్ని తీసుకుపోయారన్న. ముఖ్య ఉద్దేశం అది. కాకపోతే ఆయన చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు లారీలు కలబెట్టారు. ఆ వీడియో మన దగ్గర కూడా ఉంది క్లియర్గా. వాళ్ళ బిడ్డ ఉన్న వాళ్ళ కొడుకు లారీలు కలబెట్టారు. వాళ్ళ తండ్రి చనిపోతే ఆవేశం ఉంటుందన్న, లారీ పోతే ఒక లారీ చెందలేసుకొని వచ్చన్న. వాళ్ళ నాన్న చనిపోతేనే వాళ్ళ కుటుంబ సభ్యులు లారీ కలబెట్టారు. కన్న తండ్రి చనిపోతే లారీ ఎక్కువనా, వాళ్ళ చనిపోయిన తండ్రి ఎక్కువ? మరి ఆ కుటుంబ సభ్యులు లారీ కలబెట్టడం తప్పేమున్నదన్న? ఆ లారీకి ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే అందరూ చందలు వసూలు చేసి లారీ కొనియచ్చు. వాళ్ళ తండ్రిని అప్పుడున్న గవర్నమెంట్ తీసుకొస్తుందన్న, తీసుకురాదు కదా. వాళ్ళ కడుపు మంటమే లారీ కలబెట్టారు. ఆ లారీ కలబెట్టిన దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదన్న. సంబంధం లేకుండా మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి పోయిన తర్వాత మా శరీరం మీద ఉన్న బట్టలు అన్నీ ఇడిపించి ఒక డ్రైవర్ ఉంచానన్న. డ్రైవర్ నుంచి కాళ్ళకు చేతులకు మెడకు బేడీలు వేసారు పారిపోకుండా పైకి ఒక 2వ ఫ్లోర్ తీసుకుపోయారు. అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న. పెద్ద హాల్ ఉంటుంది, కిటికీలు ఉంటాయి దానికి మొత్తం తంగలపల్లిలో. అప్పటికే మేము పోయే వరకు పెద్ద మొద్దులు, లబ్బరి పట్టాలు, కరెంట్ షాట్కు సంబంధించిన అన్ని పెట్టుకున్నారు. అక్కనే బీడి కాలేజ్ పైన మొత్తం బీరు సీసాలు, ఆయిల్ డబ్బాలు అవన్నీ రెడీ పెట్టారు. మేము పోయేవారికి మాకు అది చూడంగానే చచ్చిపోయినంత పని అయిందన్న. సార్ ఎందుకు తీసుకొచ్చారు సార్, అందరం ఇట్లా కాళ్ళ మీద పడ్డామన్న. ఎవరికి కరికరం లేదన్న. ఎంత బూతులు వస్తున్నాయంటే ఎవరికి, ఈ దొంగన కొడుకు వీడు ఎవరికి కనికరం లేదన్న. పోడుతో ఒక్కొక్కరిని మూలకు నిల్చోబెట్టుడు, తీసుకపోడు కొట్టుడన్న. ఒక్క దెబ్బ కొడితే చచ్చిపోతామన్న. అసలు దెబ్బలు తెల్లారి సిరిసిల కాడ నమాజ్ వినిపించేదాకా కొట్టిరన్న, మైక్ వినిపించేదాకా. అట్లా 5 రోజులు కొట్టిండన్న వీడు ఇద్దరు కలిసి. ఇటు తెల్లారి వచ్చిండన్న మమ్మల్ని పట్టుకపోయినప్పుడు 5వ తారీఖు నాడు వచ్చిండు. ఆ రోజు డీజీపీ మేడం, డిఐజీ మేడం వచ్చి ఇనాగ్రేషన్ చేసింది కొత్త బెటాలియన్ అని. ఆమె వేయిన తర్వాత వీళ్ళు జిల్లా యంత్రాంగం మొత్తం ఉందన్న. వీళ్ళతో పాటు చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. వచ్చిండు రూమ్లోకి రాగానే టోపీట్లో తీసి ఇట్లా ఇసిరేసి వాచ్ తీసేసిండు. తీసుకురారన్నాడు. ఫోన్ తీసిండు నన్ను. హరీష్ అవుడు, బానయ్యవుడు, ఈశ్వరుడు అని ఇట్లా పేర్లు చదివిన తర్వాత సార్ మేమే సార్ అంటే, మీరు ఇసుక లారీలు ఆపుతారా, అవి ఓవని అనుకుంటారా, ప్రభుత్వాన్ని కేటీఆర్, హరీష్ రావు, కవిత ఆ లారీలు ఆపి అంత మొగోళ్ళారా, మాది చిల్లర జాతర అన్నారన్న. వీడు ఇసుక లారీల గురించి చెప్పదాకా మాకు లారీలు కేటీఆర్, కవిత, హరీష్ రావు అనే విషయం మాకు తెలియదు అన్న. ఒకవేళ అక్కడ మేము లారీలు కలబెట్టుంటే మేము ఎందుకు ఉంటామని అంత ఇష్యూ జరగంగా మేము పారిపోమా, తప్పించుకోపోమా? మాకేం అవసరం అన్నా? ఒక ఊరికి, మా ఊరికి సంబంధించిన వ్యక్తి చనిపోతే పోయి చూసినందుకు ఇది అంటే మమ్మల్ని ఇట్లా భయపెడితే నెక్స్ట్ వేరే ఊరు ఆపరు, ఇసుక దందా కొనసాగుతున్న ఉద్దేశంతో వీడికి ఎవడు చెప్పిండో తెలియదు అన్న. కొట్టిన మమ్మల్ని ఎస్పీ గారు, వీడు ఇద్దరు కలిసి. వీడు ఏసీపీ ఎంక్వైరీ జరిగినప్పుడు ఏమంటున్నాడు, కరీంనగర్లో తప్పైందని మా కాలు మోకడానికి వస్తుండు. తప్పైందని మా పైన అధికారులు అంటే, ఇదే విషయం నువ్వు పైన చెప్పు, మీడియాకి చెప్పు అని చెప్పినాం మేము. చెప్పు నీ పేరు, నువ్వు కొట్టలేదని చెప్తామని చెప్పినాం. వీళ్ళు ఇంత నాటకం ఆడితే మరి ఇంత తప్పు చేసినప్పుడు ఈ చట్టపరంగా వీడు శిక్షించబడాలి కదన్నా. మరి ఎందుకు తప్పించుకుంటున్నా అంటే, మీకు తెలంగాణ వాసులం కాదా మేము, మాకు హక్కు లేదన్నా? దళిత బడుగు బలహీన వర్గాలు అయితే ఇంత చిన్న చూపిస్తారన్న. విశ్వజిత్ అనేటువంటి తెలంగాణోడే వీడు. తెలంగాణ మీ మీద అంతగానం చేసిండన్న. వీరికి ఏం అవసరం అన్న చెప్పురి, వీనికి మాకేమైనా పగలు ఉన్నాయా? తెలంగాణనే అన్న. మరి మమ్మల్ని ఇంతగానం కొట్టినందుకు వీరికి ఎందుకు శిక్ష చేయలేదు? 8 ఏళ్ళు గడుస్తుంది. ఇప్పుడు పోలీస్ యంత్రం కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా మంత్రో ఎమ్మెల్యేనో పోతేనే ఎవరైనా అడ్డుకుంటేనే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగి మన సెంట్రల్ నుంచి మీరా కుమార్ మేడం వచ్చింది, లోక్సభ మాజీ స్పీకర్, తెలంగాణ ఇచ్చిన తల్లి, మరి దళిత బిడ్డనే. అంత పెద్ద మనిషి వచ్చినప్పుడు మరి ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదన్న? సరే అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకోవద్దు? అంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు విచిత్రం ఒకటి అనిపిస్తుంది అంటే, బాల్కా సుమంది ఒకటి పెట్టాయి అందులో. బాల్కా సుమంది కేటీఆర్ ఏమంటారు తెలుసా, బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ యూట్యూబర్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు, తమ్ముడు పేరు శంకర్ ఏదో ఉంది. ప్రశ్నించే గొంతుకుల్ని దాడులు సరికాదు, కాంగ్రెస్ గుండాలపై బాల్కా సుమన్ ఫైర్ అని ఇతను అన్నాడు. తర్వాత కేటీఆర్ కూడా అన్నాడు, ఏది జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత, అసలు ప్రశ్నిస్తే కూడతారని. మరి వీళ్ళు ఎన్నడన్నా
అన్న మీరు ప్రశ్నించే గొంతుకలు గారా, లేదంటే మీరు మనుషులు గారా, తెలంగాణ వాళ్ళు గారా? మీరు మంచి మీ గురించి ఎప్పుడైనా బాలకాసుమన్ కానీ కేటీఆర్ కానీ స్పందించరా? స్పందించలే అన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవ్వరు కూడా నేరేళ్ళ సంఘటన జరుగుతారు, ఎవరు కూడా స్పందించలే అన్న. ఒక 40 రోజుల తర్వాత కేటీఆర్ వచ్చి మాకు అన్ని హామీలు ఇచ్చిండు, మీకు అన్ని ఇస్తాము, మేము ఆదుకుంటాము, ప్రభుత్వ ఉద్యమం ఇస్తాము, దళిత బంధు 3 ఎకరాల భూమి ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని చెప్పేసి హాస్పిటల్ మీ ఖర్చులు మొత్తం మేమే భరిస్తాము, మీరు ఆరోగ్యంగా కోలుకోవాలి, మంచిగా ఉండాలి, ప్రతిపక్షాలు దీన్ని కక్ష కట్టి చేస్తున్నాయి అని చెప్పి వేయండి అన్న కథం. ఇక ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కార్యకర్త దెబ్బలు తిన్నాడు అంటుండు కదా, అవునన్న. ఇతను నేను ప్రశ్నించే గొంతుకు అంటుండు కదా, మీ తరపున ఎప్పుడైనా మిమ్మల్ని స్టూడియోకి పిలిపించుకొని కానీ మీ దగ్గరకు వచ్చి కానీ హరీష్ ఏమైంది, మీకు ఎట్లా అన్యాయం జరిగిందని మాట్లాడినా? మాట్లాడలేదన్న. మేము 8 ఏళ్ళలో కూడా ఎన్నిసార్లు రోడ్ ఎక్కినామన్నా మాకు న్యాయం కావాలని. సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు, కేటీఆర్ ప్రతిసారి వచ్చినప్పుడు, అన్నా నీ ప్రమేయం లేకపోతే మా నేరళ్ళు అక్కడ ఆగు, మా కుటుంబాల పరిస్థితులు మాకు చూడు, నిజంగా ఇలా జెన్యున్ నీకు ఎవరు తప్పు చేస్తామని శిక్షించాను మేమే చాలాసార్లు ఊరుకున్నాం. కనీసం రిప్రజెంటేషన్ అంతా మన రోడ్ వెళ్ళేవాడు పోలీసులు అరెస్ట్ చేసి బయట నిర్బంధించి లోపలేసి మమ్మల్ని 8 ఏళ్ళు అదే పరిస్థితి ఉంది అన్న. ఏ ఒక్క రోజైనా నువ్వు కనీసం మా నేరళ్ళు అక్కడ ఆగి, మరి సరే నేను తప్పు చేయలేదు హరీష్, ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోస్తున్నాయి, నేను ఆ ఎస్పీ గారి మీద చర్యలు తీసుకుంటా, మీకు న్యాయం చేస్తాను, ఎందుకు చెప్పలేకపోయినా అన్న? సరే రాస్తమే ఉంటుంది. ఇప్పుడు ఆయన హస్తం లేకపోతే ఎందుకు జరుగుతుంది అన్న? మరి నీకు నిజంగా ఎస్పీ మీరు ప్రభుత్వం తప్పు చేయాలి అన్నప్పుడు నువ్వే ఆ రోజు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు కదా, నువ్వు అనుకుంటే ఎంతసేపు చర్యలు తీసుకోవాలంటే ఎంతసేపు అన్న? మరి ఎందుకు తీసుకోలేనా? మరి ఆ రోజు టీఆర్ఎస్లో దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు కదా, మరి ఆ రోజు బాల్కసుమన్ ఎటువేయండు? లైవ్ డిబేట్లో బాల్కసుమన్ కూర్చున్నావు కదా, మా నాన్న నీతో మాట్లాడుతున్నావు, లైన్ ఎందుకు కట్ చేసుకున్నావు ఆ రోజు? మరి ఈ రోజు శంకరన్న గురించి మాట్లాడినప్పుడు ఈయన మీద జరిగిన దాడి తప్పే కావచ్చు, ఖండిస్తాం. మరి మా మీద దళితులమైన మా పైన 3rd డిగ్రీ వేసి మా అంగల కరెంట్ షాక్ పెట్టి మమ్మల్ని సంసారాలకు పనికి రాకుండా కొట్టినప్పుడు బాలకసుమన్ ఏడమన్నావురా నువ్వు? మరి నువ్వు ఏడమన్నావురా? ఇప్పటికైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు నిజంగా దళితుల నాయకుని అయితే, నువ్వు స్వచ్ఛందంగా నువ్వు ప్రజల కోసం కొట్లాడిన నాయకుని అయితే, నీకు నిజంగా మానవత్వం ఉంటే ఇప్పుడు నేరలే దాని మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. నేరలకు రేపు పొద్దున నువ్వు నేరలకు వచ్చి మాకు సపోర్ట్ చేయి, సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఇవాళ నేను టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చెప్తానన్నా, మీరు తప్పు చేయలేదు కావచ్చు, కేటీఆర్ కూడా తప్పు చేయలేదు కావచ్చు, మీరు అందరు నేరాలకు రాని. ఈ మేడిగడ్డకేంది చెలో మేడిగడ్డకేంది అక్కడ కూడా ఏందన్నా నేరలకు రాని, చెలో నేరలకు అని రాని. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ పెట్టిర్రు. అరే కాదురా, నీళ్లు కన్నా ఈ బస్సుల కన్నా మానవత్వం ముఖ్యం. మానవత్వం రక్షణ లేదు, న్యాయం లేదు, న్యాయం జరగాలి. 8 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం అన్న, మా తిండి తిప్పలు మానే 1 by 1 పెట్టు. మనం ఒక 1 minute లో వీళ్ళు ఎట్లా కొట్లాడుతారు స్టార్టింగ్ నుంచి, ఎవరెవరు వీళ్ళని కలిసిరు అనేది మొత్తం ఒక సినిమా తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. దాదాపు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ఇప్పుడున్న 18, 19, 20 ఏళ్ళ పిల్లలకు కూడా తెలవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈయన రాములు, ఎస్సీ కమిషన్ రాములు అన్న, అమ్ముడు పోయాడు, ఫుల్గా అమ్ముడు పోయాడు. ఈడు దళితులు అని చెప్పుకొని వీళ్ళు ఏం తిట్టాలో మాది మేమే కించపరుచుకున్నట్టుందన్న. నీచమైన వ్యక్తి పైసలకు అమ్ముడు పోయి కమిషన్ అమ్మిండు అన్న వీడు. ఇక ఇంకేం మాట్లాడతామన్న? కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర ఎవరికి అమ్ముడు పోయిండు? వాని మీద కేసులు పెడితే ఫస్ట్ పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ కేసు కంపల్సరీ పెట్టుడు వాని మీద కేసు. నెక్స్ట్ ఎవరిని కలిసిరు? మందకృష్ణ మాదికి వచ్చిన అప్పుడు నేరళ్ళ వీళ్ళందరూ ఎవరు? మా అమ్మ అన్న, ఈ మొత్తం మా బాధిత కుటుంబాలే, మా కుటుంబ సభ్యులు అందరు కలిసి. వీళ్ళు మీ ఇది బాలరాజు అని మా బాధితులు వాళ్ళ భార్య, ఇక బానయ్య భార్య, ఈశ్వర్ వాళ్ళ అమ్మ, బాలరాజు వాళ్ళ నానమ్మ, మా అమ్మ, మా పిల్లలన్న. మేము మందకృష్ణ అన్నను కూడా అడుగుతున్నాం, అన్న దయచేసి మళ్ళొక్కసారి మీరు సీరియస్గా తీసుకోండి, మీ మద్దతు కూడా వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాలని అన్నను కోరుకుంటున్నాం. ఇంకా 1 by 1 ఇక్కడ మీరా కుమార్ గారు, మేడం వచ్చినప్పుడు, దిస్ ఈజ్ నాట్ తెలంగాణ, వి ఫాట్ ఫర్ తెలంగాణ, వి ఫాట్ ఫర్ అంటే మీరా ఫర్ మీరా. ఈమె ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అవునన్నా. డీసీ కరెస్పాండెంట్ అని ఇలా దక్కన్ క్రానికల్లో కూడా వచ్చింది, కరీంనగర్ అన్న. జూలై 31 అన్న, 2017 అన్న. ఇదే 2017 ఆగస్టు అనేది, 2017 ఆగస్టు 1 అని ఉంది. జూలై ఇక్కడనేమో 31 అని ఉంది అన్న. దక్కన్ క్రానికల్లో ఇచ్చిర్రు. ద విక్టిమ్స్ వేర్ బీటెన్ అండ్ గివెన్ ఎలక్ట్రిక్ షాక్స్ ఫర్ 5 days అన్న, due to which they had suffered internal injuries. Is this India? Are we living in 2017 అని మీరా కుమార్ గారు ఫార్మర్ స్పీకర్ అడిగారు. అవును. ఇప్పుడు ఆ స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఈ వీడియో మీ దాకా ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి పంపగలరని, కాంగ్రెస్లో ఉన్న మానవతావాదులు మీరా కుమార్ గారికి పంపగలరని, మీరా కుమార్ గారు మళ్ళొక్కసారి వచ్చి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి కానీ, ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ,
పొన్నం ప్రభాకర్ కానీ వెనకాల సంపత్ కుమార్ ఉన్నాడు, పొన్నం లక్ష్మణ్ ఉన్నాడు. అవునన్నా. వీళ్ళందరికి కూడా చెప్పాలని మీరా కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, కాళ్ళు అరిగిపోతున్నాయి, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంకా కొన్ని ఇంకా చూద్దాం. పెట్టు. మీరా కుమార్ గారు కూడా పాపం చాలా నిజంగా అమ్మ అన్న ఈమె నేరలకు మా కుటుంబ సభ్యులను పరామర్శించి జైలుకి వచ్చిందన్న. ఈమె ఒక తల్లి స్థానం తీసుకుని అన్న మా బట్టలు ఇప్పించేసి కూడా మా గాయాలు చూసిందన్న. చూసి అలుముకొని ఏడ్చింది ఘోరంగా. ఆమె గింత అన్యాయం జరుగుతుందని తల్లి స్థానం తీసుకొని మా గాయాలు చూసిన ఆమెకే జాలి కలిగింది. మరి ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఫోటో రా, ఇంతకుముందు ఫోటో వీడియో తేడా కొడుతుంది. వీళ్ళు పాడి కౌశిక్ రెడ్డి అన్న. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి. అవునన్న. ఇప్పుడు అడుగు మరి పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు కేటీఆర్ వెనకాలనే ఉన్నాడు కదా. మా కేటీఆర్ అన్న అంటున్నాడు. ఇక అంతా లుచ్చగాళ్ళు నిన్నలు వాడుకున్నారు కదా. వీడు టీఆర్ఎస్ లోకి పోయిండు. ఆ పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ లోకి పోయిండు. పొన్న ప్రభాకర్ సరే పొన్నం ప్రభాకర్ పొన్నం లక్ష్మయ్య పొన్నం లక్ష్మయ్య పోయిండు. ఇంకా రమణన్న కూడా పోయిండు. సరే ఇప్పుడున్న జీవన్ రెడ్డి కూడా అందుబాటులోనే ఉన్నాడు కదా. అవునన్నా. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు అదేదో ట్రై చేస్తా అనుకుంటారు. మేము అందరు అన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న బీజేపీ పార్టీలు ఉన్న ప్రతి లీడర్ దగ్గరికైనా ప్రతి లీడర్కి దండం పెట్టినా కాలు మొక్కినామన్న. ఇంతకంటే మేము ఏం చేస్తామన్నా. ఇప్పుడు గీతారెడ్డి కావచ్చు. గీతారెడ్డి మేడం ఈమె రాష్ట్రపతిని కలిసిరన్న. మా విషయంలో అవి కూడా ఉంటాయన్న ఫోటోస్. 1 by 1 చూద్దాం. ఇది చూడు. నెక్స్ట్ ఫోటో. ఇది మేము నిమ్స్ హాస్పిటల్లో మా కోర్టు డైరెక్షన్లో పోతే రాత్రి మమ్మల్ని గెంటేసిరు అన్న. అప్పుడు నిమ్స్ హాస్పిటల్ రాత్రి 12 గంటలకు గెంటేసిరు. బయట కూర్చున్నాము రాత్రి 12 గంటలకు గెంటేస్తే. చాలా దారుణమే. మా అమ్మన్న నా కొడుకు అన్న. ఇప్పుడు పెద్దోడు 8 ఏళ్ళు వచ్చినాయి. 8 ఏళ్ళ. కానీ బాధ అనిపిస్తా. ఇదంతా చూస్తుంటాడు ఎప్పుడైనా అడుగుతాడన్న. నా బాధపడతారు పిల్లలు. నేను బెడ్ మీద వండుకున్నప్పుడు కానీ కొంచెం లేవరాకపోతే డాడీ ఏమైంది, ఎవరు కొట్టిరు, పోలీసులు కొట్టిరా, ఎందుకు కొట్టిరు డాడీ అని ఏడుతున్నాక చిన్న పిల్లలు అన్న. అసలు ఈ మానవత్వం ఎక్కడ ఉందన్న తెలంగాణలో. తెచ్చుకునేది ఎందుకన్నా ఉద్యోగాలు అవి ఇవి అని ఎన్నో కలలు కన్నాము. మరి ఇక్కడ కనీసం మానవత విలువలు దక్కలేకపోతున్నాయి. ఈ తెలంగాణ ఎందుకన్నా. ఇంకొక ఫోటో ఉంది. ఇప్పుడు పెట్టేది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా మనం చూసినాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మేము ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం 2 చేతులు జోడించి మా పిఎంఆర్ టీవీ నుంచి కూడా. మీరు అన్ని హామీలు నెరవేర్చరా, 6 గ్యారంటీస్ ఇస్తారా, కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందా, ఆ విషయంలో కొంత కన్సెషన్ ఇచ్చినప్పటికీ కూడా మీరు నేరెళ్ళ బాధితులకు న్యాయం చేయాలి. మరి హరీష్ ఫ్రెండ్ సద్దాం అందుబాటులో ఉన్నాడు. ఫస్ట్ నుంచి ఇష్యూ తెలిసిన వ్యక్తి ఏం మాట్లాడతాడో చూద్దాం. కొన్ని ఫోటోలు కూడా చూపిద్దాం. రండి సద్దాం గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అద్దా ఒకసారి మనం కొన్ని విజువల్స్ చూద్దాం. మీరు ముందు నుంచి ఉన్నారు, చాలా కొట్లాడుతున్నారు. హరీష్ కోసం ఫస్ట్ నుంచి చిన్న వయసు అయిన పెద్ద మనసుతోని కొట్లాడుతున్నారు. లీగల్గా చాలా సపోర్ట్ ఉన్నారు. మోరల్ మా దగ్గర ఏ పేపర్ లేకుండా ప్రతిదీ సేకరించి 7 ఏళ్ల కాలంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కీలక పాత్ర పోషించారు. చాలా హెల్ప్ చేశారు. అన్నతో పాటు కూడా అన్నతోటి ఉన్న లీగల్ టీం చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఈ రోజు ఇక్కడ నిలబడగలుగుతున్నా. దినేష్, కీర్తి, శివన్న, శివ ఇంకా వీళ్ళంతా మీ టీం సపోర్ట్ చేసింది. డి సురేష్ కుమార్ అని ఇప్పుడు అడ్వకేట్ ప్రజెంట్. అంతకుముందు బార్ అసోసియేషన్ నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడన్నా దీన్ని పౌర హక్కుల సంఘం తీసుకుందన్న. అప్పుడు ఎవరు మొన్న లాస్ట్ టైం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి రఘునాథ్ ఉండే. 7 ఏళ్ళ నుంచి కేసును సర్వనాశనం చేసిండన్న రఘునాథ్. మాకు ఎప్పుడైనా జడ్జి మంచోడు కాదు, వాళ్ళు మంచోడు వీళ్ళు మంచోడు అనుకుంటే చెప్పి నేరేళ్ల కేసును ప్రభుత్వానికి అమ్మేసిండో లేకపోతే పోలీసులకు అమ్మేసిండో ఆయన. కనీసము నేరేళ్ల కేసులో పోలీసు వాళ్ళు ఒక 15 కౌంటర్లు వేస్తే ఒక్క కౌంటర్ కూడా మా తరపున ఉన్న అడ్వకేట్ రిప్లై చేయలేదని. ఎంత మోసం అనేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలక్షన్ టైంలో వచ్చిందా ఏమన్నాడు అన్న, న్యాయం చేస్తాడు, రాష్ట్రపతి దగ్గరకు వద్దామన్నాడు, గవర్నర్ కలుద్దామన్నాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొద్దామని అన్నాడు, అన్ని రకాలుగా అన్నాడు. ఇప్పుడు మొన్న ఒక ట్వీట్ పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. గురుకులకు సంబంధించిన రిజల్ట్ గురించి పెట్టిండు. డిఎల్ జేఎల్ ఇట్లా ఉండాలి యాక్చువల్లీ, తర్వాతనే పీజీటీ టీజీటీ రిజల్ట్ ఇవ్వాలి. ఒకవేళ చేయకపోతే బ్యాక్లాగ్ పోస్టులు పెట్టకుండా దాంట్లో మిగిలిన పోస్టులు మెరిట్ వాళ్ళకి ఇవ్వాలని ట్వీట్ చేసిండు రేవంత్ రెడ్డి గారికి, సీఎంకు. ఆయన రిప్లై ఇచ్చిండు. ఇచ్చి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే మా దగ్గర తీసుకురండి, మేము పరిష్కరిస్తాం, ప్రవీణ్ కుమార్ గారు థ్యాంక్స్ అని చెప్పిండు. ఇప్పుడు మీరు ప్రవీణ్ కుమార్ గారికి చెప్పండి, మీ ఇష్యూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేయమని అడుగు. ఇప్పుడు మన వేదిక ద్వారా పిఎంఆర్ టీవీ నుంచి. ప్రవీణ్ అన్న, మీరు నేరేళ్ల సంఘటనకు వచ్చిరన్నా, మా కష్టాలు చూసిరు, మా బాధలు చూసిరు, దయచేసి అన్న
దయచేసి మమ్మల్ని తలెత్తుకునే విధంగా చేయండి అన్న. దళిత సామాజిక వర్గం అంటే అనవర్గిన వర్గాలు కాదు, వాళ్ళకు కూడా ప్రభుత్వం అండదండలు ఉంటాయని నిరూపించురన్నా. ఇప్పటికైనా ప్రతి సమస్య మీరు స్పందిస్తురన్నా. మన నేరేళ్ల కేసు మీద రేవంత్ రెడ్డిని కలవడానికి మీరు అవకాశం తీసుకోండి అన్న. మేము ఏడికి రమ్మంటే అడిగి వస్తామన్నా, మీ వెనుక నిలబడతాము. మాకు సమస్య పరిష్కారం కావాలని నేరేళ్ల సంఘటనలు మళ్ళీ ఈ తెలంగాణలో పునరావృతం కావద్దన్న, దాంట్లో కీలక పాత్ర పోషించురన్నా. ఒక దళిత సమాజం నుంచి మీరు ఒక ముందుకు ఉన్నారన్నా. మిమ్మల్ని చూసి మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము. ఇప్పటికి చాలా మంది ఆయన చూసి చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటారన్నా. నేరేళ్ల సంఘటన మాకు న్యాయం చేసి మాకు అండగా నిలబడండి అన్న. మేము ఏం తప్పు చేసినామన్నా, ఎందుకు మాకు న్యాయం చేయలేకపోతున్నారన్నా? ఇప్పుడు అడగండి అన్న, రేవంత్ అన్న అడుగురి. ట్వీట్ అయ్యి ఏ రోజు కల్పిస్తారో, ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకొని కుటుంబ సభ్యులను తీసుకొని వస్తామన్నా. ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తామన్నా. దీని మీద చట్టపరమైన విచారణ ఏమని మీరు రేవంత్ రెడ్డిని అడుగురన్నా. దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న మాకు సాయం చేయరన్నా. రైట్. హుస్సేన్ గారు మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఆయన బాధపడుతున్నాడు, ఎన్ని స్టేజ్లోకి ఏడ్చి అసలు ఎంత గోస ఉంది, మీరు ముందు నుంచి చూసిరు, అసలు మీకేమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అసలు నిజంగా వీళ్ళు జెన్యునేనా మీ ఒపీనియన్ ప్రకారం? అన్న ఇప్పుడు 2వ తారీఖు నాడు ఒక ఘటన జరుగుతుంది అన్న. జూలై 2 2017 రోజున ఒక 1200 లారీలు 1200 రైలు డబ్బా లెక్కనే ఇక గూడ్స్ రైలు డబ్బా అవుతుంది కదా, అట్లనే పోతాయి. సిద్దిపేట సిరిసిల్ల మానేరు వాగులా ఉసుకే కొట్టేయాలి. అసలు కాన్సెప్ట్ జోగినపల్లి సంతోష్రావు గాంధీ, వాళ్ళ అయ్యో రవీంద్రరావు గాంధీ. రవీంద్రరావు కూడా ఒక చీడ పురుగు. ఇక వానికి అంతా తర్వాత మారడం. వాన్ దగ్గర ఉన్న ఉసుకే కొట్టేయాలి కదా. 22 కిలోమీటర్ల పొడవు, 30 అడుగుల లోతు, దాదాపు 20,000 కోట్ల ఉసుక కొట్టేసిండు. 20,000 కోట్ల ఉసుక. ప్రభుత్వానికి అఫీషియల్ గా చూపెట్టింది, టీఎస్ఎండిసి చూపెట్టింది 5,000 కోట్లు. ఒక్క లారీ మీద 10 లారీలు పోయేటి. అక్కడ తంగలపల్లి టోనీ తంగలపల్లి ప్రవీణ్ టోనీ అని ఒక సోషల్ వర్కర్ ఉన్నాడు. ఆయన ఒక వీడియో తీస్తాడు. ఒకటే లారీ నెంబర్ మీద 10 లారీలు పోతాయి. ఆయన ఫేస్బుక్ క్లియర్ కూడా వీడియో ఉన్నది. అంత జరిగితే 5,000 కోట్లు నువ్వు చూపెట్టిన లెక్క 20,000 కోట్లు, ఒక 25 కిలోమీటర్ల పొడవు, 30 అడుగుల లోతు ఉసుక మొత్తం కొట్టేసిండు. ఇవాళ ఉసుక తవ్వుదామంటే మట్టి వెళ్తుంది కింద, నల్లరేగడ వెళ్తుంది వాగులా. అంత పెద్ద మానేరు వాగులోనే నల్లరేగడ వెళ్తుంది అంటే వాడు ఎంత దుర్మార్గుడు కేటీఆర్ గాడు. వాడు సిరిసిల్ల ప్రకృతి వనరుల మీద అత్యాచారం చేసినాడు. ఆడు అని అయ్యా, ఆ చిన్నయ్య, అని తమ్ముడు, వీళ్ళందరూ కలిసి సిరిసిల్ల వాగు మీద, ఆ మానేరు వాగు మీద, దాని నోరు లేదు కానీ నోరుంటే ఒర్రి సత్తుండే కావచ్చు అన్న. ఆ వాకు మాటల తిరుపతి అని ఒక పాట కూడా రాస్తాడు, మీ సైడ్ అనుకుంటా. మా పక్కన చెట్టు మీద రాస్తాడు కదా, నాకే కానీ 2 అంటే ఉంటుంది కదా, నాకే కానీ అదే ఆ పాట ఉంటుంది కదా. దాని లెక్క కేటీఆర్ అనేటోడు ఒక నరరూప రాక్షసుడు. ఇవాళ కేటీఆర్ మంచోడు దొంగనని చెప్పడానికి రాలేదన్న. ఇవాళ హరీష్ వాళ్ళది ఉన్నది, బుడుగంజంగం వెంకటేశ్వర్లది ఉన్నది. మా కరీంనగర్ జిల్లాలో 3 దళితుని కొట్టి వీళ్ళని ఇప్పుడు ఈ అస్థిపంజరాలు మిగిలినాయి. అసలు ఆ బుడుగంజంగం వెంకటేశ్వర్ కొడితే వెనకకెళ్ళి చీమ్ కారి చనిపోయాడు జైల్లోనే. దాని తర్వాత మంతని మధుకర్ ఇష్యూ అయితే మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? నేను అడుగుతున్నా. ఇలా రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అనడానికి కూడా నాకు నోరస్తలేదు. ఎందుకంటే నీ మాటలు కోటలు దాటినాయి. నీ కథనేమో కొండంత రాగం తీసి ఏదో పాట పాడిన ఒక సామెత ఉన్నా చూడన్నా, ఊ ఊ అని ఒరినావు కదా. ఏమైంది? నిన్ను బట్టలుపుతో నిన్ను వచ్చేస్తే ఇది వీడే పెద్ద దొంగ ఉన్నాడు. నేను ఇలా అంటున్నా, ఆంధ్రికాడు అంటున్నా, ముఖ్యమంత్రి దొంగ ఉన్నాడు. ఎందుకు విచారణ చేయడు మరి? సరే నువ్వు దొంగ కావు, నేను తప్పైందని చెప్తా. ఇదే పిఎంఆర్ టీవీలో రేపు రేవంత్ రెడ్డిని 3 గంటల మీద విచారణకు ఆదేశించమను. ఇదే టీవీలో నేను తప్పైందని చెప్పలేసుకుంటా, ముక్కు నేలకు రాస్తా సెక్రటరీ. ఎందుకు 100 రోజులైనా కానీ నువ్వు ఎందుకు విచారణ చెప్పియవు? రేవంత్ రెడ్డి నువ్వు దొంగవు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నేను డైరెక్ట్ ఆరోపణ చేస్తున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు దొంగ కాదు, విచారణ చేయించండి. మరి కేటీఆర్కి ఎన్ఓసీ అని ఇవ్వండి. కేటీఆర్ నేర లిస్టులో లేడు మంచోడని చెప్పేసి నువ్వే అసెంబ్లీలో చెప్తావు వాడు దొంగ అని. వాడేమో నువ్వు దొంగ అంటావు. మరి ఎవడు దొంగ? మరి నేరేళ్ళ హరీష్ దొంగనా? నేరేళ్ళ హరీష్ వాళ్ళ నాన్న దొంగనా? మరి అట్లానే చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎవరన్నా ఒక్కరు దొంగ కావాలి కదా. హరీష్ దెబ్బలు పడ్డా పడలేడా? క్లియర్. ఒకటి హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, కొట్టిరా కొట్టలేరా? ఇవాళ నువ్వు ఏమంటావు? ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు. ఆడ మన కుమారి ఆంటీ మన ఐటెం కోహినూరు పక్కన పెట్టుకుంటే ఆమెకు ఒక ఘటన జరిగితే వెంటనే స్పందించినావు కదా. నీ దగ్గరికి మేము వచ్చినాం కదా 3-4 సార్లు. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు మమ్మల్ని పిలుచుకొని మాట్లాడలే. హరీష్ నేను హరీష్ పోయినామన్నా 3 సార్లు పోయినాం. 2 సార్లు చాలా మంచిగా మాట్లాడాడు. ఆనాడు మా రేవంత్ అన్న, ఈ రోజు ఇలా మా రేవంత్ అన్న కాదు. ఇలా ఏమన్నాడు ఆ రోజు?
మాట్లాడిండు హరీష్ నువ్వు నాకు ఎప్పుడు అవసరం లేదు నువ్వు అన్న పోగానే పిలిచిండు అన్న నేరేలా బాధితులు వచ్చినా అలా పిఏకి చెప్పగానే ఉండమని చెప్పిండు. అన్న చాలా సందర్భాల్లో పోయినప్పుడు ప్రియారిటీ మంచిగా ఇచ్చిండు అన్న, రిసీవ్ చేసుకున్నాడు. హరీష్ నువ్వు బాధపడద్దు, మీకు అన్యాయం జరిగింది హరీష్, నువ్వు బాధపడద్దు అని ఇట్లా జబ్బం చేసేసి అలా గార్డెన్లో తింపుకుంటా మాట్లాడిండు. నువ్వేం బాధపడకు, కంపల్సరీ ప్రభుత్వం వస్తుంది, చర్యలు తీసుకునే బాధ్యత నాది, నీకు 100% న్యాయం జరుగుతుంది. ఇన్ని రోజులు కొట్లాడి ఇంక కొద్ది రోజులు ఒప్పుకోబట్టి మీకు 100% న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు. ఆనాడు పోయిన రేవంత్ అన్ననే మా రేవంత్ అన్న, ఆనాడు మా ఉత్తమ్ అన్న, ఇప్పుడు వీళ్ళంతా ఆనాడు మా పొన్నమన్న. ఇది ఇప్పుడు ఇదంతా మీకోసమే రాజ్భవన్ వచ్చిరా? రాజ్భవన్ కిందట ఉన్నట్టుంది. రాజ్భవన్ ముందట ఇప్పుడు అఖిలపక్షం అందరు కూడా వచ్చి సమావేశంలో అందరూ సంపద ఫోన్ చేయమంటాడు, ఫోన్ లావట్టాడు. సంపత్ కుమార్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా అంటుండు, లావట్టాడు ఫోన్. నాగర్ కర్నూలు రేవంత్ అన్న ఆనాడు పిలుచుకొని మాట్లాడి నాతో హరీష్ తోటి మాట్లాడు. ఉత్తమ్ అన్న అప్పుడు వెనకాల చెప్పిరాలే, డాక్టర్ లక్ష్మణ్ ఆయన కూడా ఉన్నాడు, ఆయన కమ్యూనిస్ట్ చాడా వెంకటరెడ్డి అందరు వచ్చిరు అన్న. ఆనాడు మా లక్ష్మణ్ అన్న కూడా ఉన్నాడు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు లేనోళ్ళు ఎవరు, ఈడ లేనోళ్ళు ఎవరు, మాకు న్యాయం ఎందుకు జరుగుతుంది? సింపుల్ క్వశ్చన్. అఖిల పక్షాన్ని నిలదీసి పడేస్తారు ఇక. నిజమే కదన్నా, ఇలా ఇక్కడ ఉన్నోళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎవరన్నా ఒక్కళ్ళు స్పందిస్తే మాకు న్యాయం జరగదు. అసలు ఈ గమ్మున ఉండడానికి రీజన్ ఏంది? అదే కదా అన్న, అసలు నేరళ్ళ విచారణ లేదు. ఈళ్ళకి కూడా మేము ఏమంటున్నాం అన్న, ఆనాడు కూడా మేము అన్నదేంది ఉష్కే వంటపోకు మనం ఆపలేదు, ఏం ఆపలేదు అన్న, గుద్దుతుర్రు చచ్చిపోతున్నాం. స్పీడ్ బ్రేకర్ ఒక స్పీడ్ బ్రేకర్ పెట్టి సీసీ కెమెరా పెట్టు, మమ్మల్ని మా శరీరాల మీకు ఎక్కిపోయిన లారీ ఏదన్నా గుర్తుపట్టాలిగా, అట్లా ఉండాలి అని అడిగారు. కనీసం ఒక రైలు డబ్బా లెక్కనే పోయేది 1200 లారీలు. ఇలా నేను మాట్లాడితే మీ కాంగ్రెస్ వాళ్ళకు మీ రేవంత్ రెడ్డి గారికి కోపం రావచ్చు, కానీ మరి మేము 7 ఏళ్ళ నుంచి ఇళ్ళలో కూర్చొని ఎడుతున్నాం కదా, మరి మా పరిస్థితి ఏందన్నా? మరి మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇలా మా ఇంటికి వచ్చిన వారాలేవా మా ఓట్ల కోసం వచ్చారు. దళితుల ఓట్లు ఏమన్నారు వేసిర్రు, దళితులందరూ వేసిర్రు కాంగ్రెస్కే, ముస్లింలు అందరూ వేసిర్రు, బీసీలు అందరూ వేసిర్రు. మరి వాళ్ళు వేస్తేనే కదా గెలిచిర్రు. మీ అంతా మీరు 20 మంది వేసుకుంటే విన్ అవుతారా? ఇవాళ మేము ఇదే ఒకటి రేవంత్ రెడ్డి మా ఓట్లు కావాలి, మా ఓట్లు కావాలి. ఆ ఓట్లు లేనాడు మా ఇంటి చుట్టూ పీతిరి గద్దలో వీళ్ళన్నీ తిరిగి నేను అన్నాడు కరెక్ట్ కాదు, మరి తప్పైతే తప్పనన్నా, అది ఏం కాదు. కానీ నేను ఏమన్నా నాకు ఎటు చెప్పాను, ఎందుకంటే అన్న మాది కూడా 7 ఏళ్ళ పొద్దు అవుతుంది అన్న, న్యాయం కోసం ఇంకేం రోజులు వెయిట్ చేస్తామన్నా. రేవంత్ రెడ్డి గారిని మేము ఆనాడు రేవంత్ అన్న ఆనాడు ఇంటికి పిలిచినావు, అన్నం పెట్టినావు, మాట్లాడినావు, అన్ని చేసినావు. నేను వచ్చిన, హరీష్ వచ్చిండు, అప్పుడు ఎంత మంచిగా పిలుచుకొని పోతే కనబడితేనే రారి అన్నట్టు. ఇవాళ మేము అపాయింట్మెంట్ ట్రై చేస్తే కూడా అపాయింట్మెంట్ ముఖం కూడా లేదు. ఎందుకు మమ్మల్ని అసలు అపాయింట్మెంట్ ట్రై చేయండి, ఇవ్వకపోతే మనం ఎందుకు చేసినామన్నా చేస్తే అసలు ఎవరు స్పందించారు, ఎవరన్నా ఎమ్మెల్యేను ఎంపీ చెప్తేనే ఇస్తారట అన్న. ఎవరు చెప్తారు మాకు దృష్టిలో పెట్టుకొని మన కేకే మహేందర్ అన్న దగ్గర పొన్న ప్రభాకర్ అన్న దగ్గర ఒక 5 సార్లు పోయినా. హరీష్ మా కేకే మహేందర్ అన్న దగ్గర పొన్న ప్రభాకర్ ఆదిశీన అన్న విప్ అయిన తర్వాత నేరేళ్ళ అక్కడ ఆగి నేరేళ్ళ అక్కడ అంబేద్కర్ గారు దండేసి మాట ఇచ్చారు. హరీష్ కొత్తగా ప్రభుత్వం ఏర్పడే కంపల్సరీ ప్రభుత్వం దృష్టిలో నేరేళ్ళ ఆదిశీన అన్నాడు. హరీష్ ప్రభుత్వం దృష్టిలో ఉంది. స్వయంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కంపల్సరీ మీకు న్యాయం జరుగుతుంది, ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా, కొంచెం టైం పడుతుంది, కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పేసి పొన్న ప్రభాకర్ అన్న అదే మాట అన్నాడు, ఆదిశీన అన్నాడు, కేకే మహేందర్ అన్నాడు. ఈ ముగ్గురికి నేను దండం పెట్టి చెప్తున్నా, మేము సామాన్య జనం అన్న, రాజకీయ నాయకులం కాదు. మాకు ఆగాల్సిన ఇబ్బంది, మా పరిస్థితులు ఇబ్బంది ఉన్నాయి. 7-8 ఏళ్ళు ఆగినామన్న ఈ కేసులో, ఇంకా ఎందుకు అన్న ఆగుడు? మీరు ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ని తిట్టిరు, ఆ తప్పు చేసింది. మరి ఆ తప్పు చేసినప్పుడు మీరన్న దాన్ని తప్పు చేసిరని రుజువు చేసి మాకు న్యాయం చేయాలి కదన్న. దయచేసి అన్న మీకు చేతులేదు మొక్కుతున్నామన్నా. ఎందుకంటే ఇట్లా మొక్కి మొక్కి దళిత సమాజంలో పుట్టిన సిగ్గు అనిపిస్తుంది అన్న. ఈ పుట్టుకనే దండగా అనిపిస్తుంది. ఎందుకని బతుకు నీకు సామాన్యంగా ప్రజల మధ్య అన్యాయం జరిగితే న్యాయం జరిగినప్పుడు ఎందుకని బతుకు? ఈ కొట్లాటలు దేనికి? ఆ మేడిగడ్డ నీళ్ళు దేనికి? నీకు మానవతా విలువలు, మనిషి జీవితాలు లేనప్పుడు ఆ నీళ్ళు ఏం చేసుకుంటావు, చెట్లు ఏం చేసుకుంటావు, పుట్టలు ఏం చేసుకుంటావు అన్న. నీకు మానవతా విలువలు నటి రోడ్డు మీద కొట్టి చంపితే కనీసం అడిగి నువ్వు న్యాయం చేయలేనప్పుడు ఇవన్నీ ఎందుకన్నా? ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? ఈ బడ్జెట్ సమావేశాలు ఎందుకు? ఎవరి కోసం? ఈ ఆడంబరమైన జీవితాలు ఎవరి కోసం అన్నా? ఈ చట్టాలు ఎవరి కోసం? మరి అన్యాయం జరిగినప్పుడు చట్టం వర్తించినప్పుడు ఆ చట్టాలు రాసుకోవడం దేనికి? మరి పుస్తకాల మంది పరిమితం చేద్దామా? లేదు, ఐఏఎస్ ఐపీఎస్ మీరు అరాచకాలు చేయరు, పైసలు సంపాదించుకోరు, అత్యాచారాలు చేయరు, మానభంగాలు చేయరు, మటర్లు చేయరు, వెనక మేము ఉంటామని చెప్పడానిక? దేనికోసం అన్న? తెలంగాణ సమాజం ఆలోచించారు. ముందు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము కూడా అన్న మాకు న్యాయం జరగకపోతే మేము మాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరం కూడా ఎంపీ ఎలక్షన్ నామినేషన్ అందరికి బహిరంగంగా పిలుపునిస్తున్నాం. దయచేసి స్టూడియోలో మీ అందరి కాలు మొక్కి దండం పెట్టి అడుగుతున్నాం, కరీంనగర్ ఎంపీకి ఈ ప్రభుత్వం స్పందించి న్యాయం చేస్తే మంచిది. లేకపోతే కరీంనగర్ ఎంపీ బరిలో నేనుంటా, నా మిత్రుడు ఉంటాడు, ఇంకా మీరు ఎంతమంది అయితే అంతమంది, ఒక 100 నామినేషన్ వేయగలిగితే ఇది ఒక రాష్ట్ర లెవెల్లో ఒక ఇష్యూ అవుతుంది. దయచేసి
ఇవాళ ఈ 10 రోజులు కానీ 20 రోజులు కానీ నోటిఫికేషన్ వచ్చే వరకు ఎప్పుడన్నా కానీ అన్న స్పందిస్తే స్పందించు, లేకపోతే మాత్రం మేము అందరం కూడా ఎంపీ బరిలు ఉంటాం. ఎమ్మెల్యే బరిలు ఎందుకు లేము? మా ఒక్క వ్యతిరేకత ఓటు కూడా చీలితే కాంగ్రెస్ గెలవదేమో అని ప్రతిపక్షాన్ని ఉన్న వాళ్ళకి లాభం జరగదు. మేము 100% మేము బాధితులను కూడా అదే ఆలోచించినామన్నా. మేము నామినేషన్ ఇద్దామని అనుకున్నాము, కానీ ఇప్పుడు ఈ దుర్మార్గమైన పాలన ఇది అంతం కావాలంటే మేము నిల్చుంటే ఆ ఎఫెక్ట్ ఎక్కువ పడి చీలిపోతాయి. ప్రభుత్వానికి అన్యాయంగా ఉన్నాం, ప్రభుత్వానికి లాభం జరుగుతుంది కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం లాభం జరుగుతుంది. ప్రతి ఓటు కూడా మహేందర్ రెడ్డికి కానీ అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకునికి పడాలని మా ఓట్లు కూడా మేము ప్రతిపక్షానికి వేసి మేము మా ఇళ్ళలో ఓట్లు వేయించినాం. మేము బాగా తగ్గింది కేటీఆర్ మెజారిటీ ఎక్కడ అది ఇంకా అది అన్న మానసిక అంటే మోరల్ అంటారు కదా, మానసికంగా మన దాన్ని ఏమంటారు మోరల్ ఓడిపోయాడు. నీ దెబ్బకు కొన్ని ఒక ఆడియో కాల్స్ కూడా రిలీజ్ అయినాయి అప్పట్లో. అరే అందరు ఓడిపోతారు అంటే మీరే ప్రచారం చేసి నన్ను ఓడగొట్టినట్టున్నారా, మీకు దండం పెడతారా, వాళ్ళ కాలు మోకండి రా దండం పెట్టారు అన్నారు. ఎవరికి పని చేయబోతుంది 10 ఏళ్ళలో ఎవరి కుక్కని చూసినా నీ సొంత పార్టీ కార్యకర్తలు సిరిసిలకు పోయి తవ్వలే ఒక్క 2 నిమిషాలు ఆగి నువ్వు మాట్లాడిపోతే ఇట్లా ఉంది మనం కేటీఆర్ ఫోటో పెట్టేదంటే అసలు మీరు ఎంత మంచిగా అడిగిరా. అసలు మీరు ఇంకా మీ వేరే అయితే తల వాళ్ళకు కొట్టాల్సింది, కానీ మీరు రిక్వెస్ట్ చేసిర్రు అన్న నడి రోడ్డు మేము ఉండే ఫ్లకార్డ్ చూపించినాం అన్న నేరలు అక్కడ ఆగు న్యాయం చేయని పెట్టినాం. ఏ రోజు కూడా కేటీఆర్ తిట్టడానికో పెట్టడానికో పెట్టలే అన్న. మా సమస్యను చూడన్నా, నువ్వు ఇదే తవ్వలు మా స్థానిక ఎమ్మెల్యేవు మాకు న్యాయం చేయాలన్నా, నిన్ను ఎన్నుకున్నది మాకు సమస్యలు పరిష్కరిస్తావని చెప్పేసి సరే అన్న ఇప్పటికి కూడా అడుగుతున్నా అన్న కేటీఆర్ని ఇప్పటికి కూడా అడుగుతున్నా అన్న దయచేసి అన్న నీకు చేతులు అయితే మొక్కుతున్నానా, నువ్వు నేరేళ్ల కేసులో లేకపోతే నువ్వు నేరేళ్ళకి మేడికట్టకు కదన్నా, నేరేళ్ళకి రా, ఫస్ట్ నేరేళ్ళకి రా. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రా, అందరూ పిలిచి అక్కడ చర్చ పెడదామన్నా. అదే నేరేళ్ళ కాడ ఎస్సీ కమిషన్ పెట్టింది కదన్నా గ్రామ పంచాయతీ కాడ, అదే అట్లా పెట్టినావు కదా, అదే నేరేళ్ళకి పిలుపునిచ్చిరారు, నేరేళ్ళకి పిలుపునిచ్చారు నా గ్రామ పంచాయతీ కాడ కూర్చుందాము. చెలో మేడిగడ్డ కాదు, ఒకటిన చెలో నేరెళ్ళ, చెలో నేరేళ్ళని పెట్టుర్రు అన్న, చెలో నేరాలను పెట్టుర్రి. సమాజం మిమ్మల్ని కూర్చుంటా అన్న, ప్రజలు కూడా మీ గురించి ఆలోచిస్తారు. మీరు ఇంత పెద్ద సమస్యలు అయితే పట్టించుకోకపోతే నేను ఓడిపోయే పరిస్థితి వచ్చింది, సమస్యలు పక్కకు పెడితే మీరు ఇలా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఎప్పటికప్పుడు స్పందించినట్టుంటే ఇలా సమస్యలు ఎందుకుంటూ మీరు ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చు, ఇలా మీరు బతిలాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చు అన్న. ఫైనల్గా నేను చెప్పేది అంటే అన్న, అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మాట్లాడినప్పుడు కేటీఆర్ లేసేమన్నాడు, నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నీ ఇష్టమున్న విచారణ చేయించుకో, ఊకే తారబ్బా అరిచినట్టు అరవకు అని అన్నాడా? హరీష్ రావు కూడా అన్నాడే, ఏం బిక్కుంటో బిక్కో, ఏం చేసుకుంటో చేసుకో. మరి వాడు అంత ఛాలెంజ్ విసిరినప్పుడు తప్పు చేసిన వాళ్ళే అంత గట్టిగా మాట్లాడి నీకు విచారణకు ఆదేశించడానికి మరి ఆ ఎస్పీ విశ్వజిత్, మాజీ ఎస్పీ విశ్వజిత్ తోటి కూడా ఏమైనా కుమ్మకైనవా? మరి ఏంది మరి అన్న ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు కూడా విచారణ మేడిగడ్డ బ్యారేజ్లో 84 పిల్లలు ఉంటే 3 మాత్రమే కుంగిపోయినాయి అంటారు. 3 కుంగిపోయినాయని రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. 3 పిల్లర్లు కుంగిపోయినాయేం కాదు, కానీ మనుషులే కుంగిపోయారు కదా. మేడిగడ్డ 3 పిల్లర్ల కంటే నరేష్, బానయ్య వీళ్ళందరి జీవితాలు కదా. మనుషులు ఇంపార్టెంట్, పిల్లర్లు ఇంపార్టెంట్. బుడగంజంగం వెంకటేష్ సంపితిరి మంతని మదకర్ అట్నే ఉండే, హరీష్ అట్నే ఒక కరీంనగర్లోనే 3-4 ఘటనలు ఉన్నాయన్న. కరీంనగర్లోనే ఎందుకు నువ్వు విచారణ జరిపించావు అంటే వాళ్ళు దళితులనా? నేను అదంటున్నా, ప్రాణం లేని మేడిగడ్డకు ఆ పిల్లర్లకి అంత ఇస్తే మనుషులే కుంగిపోయారు కదా అంటున్నా నేను. ఒకరిని చంపేసిర్రు. మరి అట్లాంటప్పుడు చెలో మేడిగడ్డ పోవన్నా, చెలో నేరెళ్ళ రావు, చెలో నేరెళ్ళ బహిరంగంగా మరి అదే 1 తారీఖు నాడు చెలో నేరెళ్ళ పెట్టుర్రి, కాంగ్రెస్ వాళ్ళు పెట్టుర్రి, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుర్రి, బీజేపీ వాళ్ళు పెట్టుర్రి, రారు. మరి ఆడనే కూర్చుంటే ఆడనే మాట్లాడదాం అన్న. ఎస్సీ కమిషన్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, దాంట్లో ఉన్న డిఐజీ రవివర్మ ఏం చేసిండు, ఐజీ నాగిరెడ్డి ఏం చేసిండు, అప్పటి దొంగ డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఎడబెట్టినావు. ఇగో వీడు 10న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభనట. అరే బీఆర్ఎస్ బహిరంగ సభ నేరెళ్ళ బాధితుల కోసం పెట్టరా నాయన, అంతే కదా. అంతే అన్న. ఇప్పుడు ఆయన తప్పు చేయనప్పుడు ఇప్పుడు ఆయన రమ్మంటే ఎక్కడికైనా వస్తాం, కేటీఆర్ రమ్మంటే ఎక్కడికైనా వస్తాం, మాకు న్యాయం చేస్తానా సరే. అప్పుడు తెలుసో తెలియకో మరి ఆయనకు తెలుసో లేదో తెలియదు, సరే అలా ప్రభుత్వంలో పొరపాటు జరిగింది, అది నువ్వు చేయలేదు తప్పు, కేటీఆర్ అన్నా నువ్వు చేయలేదే, మేము కూడా నమ్ముతాం. నువ్వు అదే మా కోసం కొట్లాడు. ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదాలు ఉన్నావు, ఇది పెద్ద సమస్య, దేశవ్యాప్తంగా సంచలనమైన సమస్య, ఇది ఇట్లే ఉన్నది సరే. అప్పుడు నీకు వీలు కాలేదు కావచ్చు, ఇప్పుడు ప్రశ్నించు. ఇప్పుడు నువ్వు ఏడ సభ పెడతావు, మేము ఉంటాం, కంపల్సరీ నిలబడతాం. నీ వెనక మేము నడవకపోతే మమ్మల్ని నువ్వు ఏం చేసినా మేము దానికి ఒప్పుకుంటాం. ఇలా ప్రాణం లేని పిల్లల గురించి కొట్లాడుతుర్రే, మరి ప్రాణం ఉన్న మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు?
అన్న ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజలు ఏర్పడ్డది, రాష్ట్రం ఏర్పడ్డది మనుషుల కోసమా, గోడల కోసమా, ప్రాజెక్టుల కోసమా? మనిషి మనగాడు ఉంటేనే కదా నీరు, గాలి, నేల అన్ని దున్నుకోవడానికి పనికొస్తాయి. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రాజెక్టులు మనుషుల కోసం కదా, మనుషులు వాటి కోసం కాదు. మరి మా 8 మంది జీవితాలు చీకిపోయినా ఒక అర్ధ గంట కూడా నిలబడే పరిస్థితి లేదన్న. మన ఫోన్ రింగ్ టోన్ వచ్చినట్టు కింద నుంచి అరికాల నుంచి మీ దగ్గర రింగ్ టోన్ వచ్చినట్టు వైబ్రేషన్ వస్తాయన్న. నాది ఇప్పుడు ఏజ్ అన్న 30 సంవత్సరాలు అన్న. 22 సంవత్సరంలో నాకు 3rd డిగ్రీ చేసారు. 8 ఏళ్ళు గడుస్తుంది. నాది ఎంత వయసు అన్న? నేను ఆ పరిస్థితులు ఉండాల్సిన మరి ఎంతో అనుభవించాల్సింది. మరి నా జీవితాన్ని ఇట్లా గద్దలు అనుకోపోయినట్టు అనుకోపోతే మరి తెలంగాణలో ఎవరిని అడిగితే నాకు న్యాయం జరుగుతుంది? మరి ఎవరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది? మరి ఇంకెన్ని ప్రభుత్వాలు వస్తాయి? అసలు కాదు, మీకు ఒక్కటి అడుగు హరీష్, నాకు రైతు బంధు పడలేదు, రైతు బంధు పడలేదు అని చెప్పి 3 నెలలు అవుతుంది పడతలేదు అని నాకు అడుగుతారు అన్న. కొన్ని వందల మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొందరు రైతులు కూడా ఉండొచ్చు అన్న. మరి 3 నెలలకు రైతు బంధు లేట్ అయితే అంత బాధ అవుతుంది కదా అన్న. 8 ఏళ్ల నుంచి నీకు న్యాయం జరుగుతలేదు కదా, నీకెంత బాధ కాల? ఈ బీఆర్ఎస్ కార్యకర్తలను నువ్వు అడుగు అని అది అడుగుతున్నా. రైతు బంధు కోసం మీరు నీళ్ళు వస్తలేవని, పొలాలు ఎండిపోతున్నాయని ప్రతి ఒక్కరు అంటారు. అది వాస్తవం కావచ్చు. మరి దాని గురించి ప్రశ్నించినంతగా మరి నేరల సంఘటన గురించి ఎందుకు ప్రశ్నించారు? ఎందుకు మరి మా బాధితులకు, మా దళితులకు అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, ఎస్టీ మైనారిటీస్ నాయకులు కానీ ఎందుకు ఆలోచించారన్న? మనుషులు మానవతంతో అడుగురన్నా. ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగురి. దానికి సంబంధించి మీరు రిక్వెస్ట్ చేయరు. ఇప్పుడు పైసల గురించి అడిగినప్పుడు మా ప్రాణాల గురించి అడుగురన్నా, మా గురించి అడుగురు, మా ప్రాణమానాల గురించి అడుగురి. బాధితులకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేయాలి. కరెంట్ పోతుంది అంటారు కదా, కరెంట్ షాక్లు ఇచ్చారు అంటున్నాం మేము ఇక్కడ. అంగానికి షాక్ పెట్టి అన్న, అంగానికి షాక్ పెట్టి అది ఎంత అసలు మనిషి నరకము. దేవుడు చంపిన తర్వాత నరకం ఎట్లుంటుందో తెలియదు కానీ అంత విచక్షణ రైతాన్ని చంపినా కూడా ఇంకా న్యాయం జరుగుతుంది. ఎంత సిగ్గు చేయడన్నా. తెలంగాణ సమాజమే తల దించుకోవాలి. తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు నీళ్లు లేని బావిలో దూకి సావాలి. మీకెందుకయ్యా రాజకీయాలు? ఒక 3rd డిగ్రీ ఇచ్చిన దళితులకు కావచ్చు, బీసీలకు కావచ్చు న్యాయం చేయలేనప్పుడు అన్ని రాజకీయాలు పని చేసుకొని మూసుకొని ఉంటే వీళ్ళ రేపు ఎంపీ దాంట్లో పోటీ చేస్తుంటారు కదా. ఆ నేరేళ్ల బాధితులు 8 మంది ఉన్నారు, మంచుకో దగ్గర పోటీ చేస్తారు అన్న. మనిషికి 4-5 లక్షలు ఇచ్చారన్న. ఇప్పుడు ఒకసారి పోయి నేరేళ్ళ కాడ ఇండ్లు చూడరన్నా, చచ్చిపోయే స్టేజ్ లో ఉన్నారన్న. మందులకు కూడా వాళ్ళు ఇచ్చిన పైసలు కూడా మందులకు అయిపోతాయి. పెట్టింది అనుకో, వాళ్ళు అన్ని ఇట్లా కాలేజీలు ఇట్లా వంకర అవుతాయి. ఎందుకంటే కొట్టిరు కదా, ఈ చెక్కలేసి కొట్టడం, ఈ నరాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. వీళ్ళకు అన్న ఎందుకు అయిందంటే హైకోర్టు పోతే హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు. రెండోది అక్కడ ఉన్న ఏ ప్రతిపక్ష నాయకుడు చక్కగా పట్టించుకోలేడు. ప్రభుత్వం విపరీతంగా దాడి చేస్తుంది. ఆయనకి అదే మొదటి కేసు, అదే లాస్ట్ కేసు అన్న. పని చేసుకుంటే బతికే కుటుంబాలు అన్న. నేరాల సంఘటన గురించి అమిత్ షా కూడా మాట్లాడినాడు. 3-4 బహిరంగ సభలలో అమిత్ షా గారు కూడా మాట్లాడారు. మరి సెంట్రల్ హోమ్ మినిస్టర్కు తెలంగాణ నుంచి డీజీపీ తప్పుడు ఇచ్చినప్పుడు ఎంక్వైరీ చేయించి మాకు న్యాయం చేయరాదన్న. ప్రతి ఒక్కరు దళితులు మాట్లాడతారు. దళితులకు ఎక్కడన్నా ఇంత సమస్యల గురించి మాట్లాడతాం, సమస్యల గురించి కొట్లాడతాం అంటారు. మరి ఇంత బహిరంగంగా పెద్ద సమస్య కదా, మరి ఎందుకు మాట్లాడరు నాయకులు? ఎందుకు న్యాయం చేయరు? మేము ఎన్ని రోజులు ఎవరి కాలు మోకాలని చెప్పురాను. మరి పలానా దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందంటే అక్కడికి పోయి అడుగుతామన్నా. దళితులతో పాటు దాంట్లో కొందరు యాదవులు అందరూ ఉన్నారన్నా. మేము చేసే పోరాటం ఒక దళితుల గురించే కాదన్నా, బీసీల గురించి. తెల్లారులైతే దళితులు అంటారు. మరి ఆ దళితుల కన్నా చేయమంటున్నాం. ఇప్పుడు మేము చేసే పోరాటం మా ఇంటి కోసం, మా కోసం కాదు కదా. మా లాంటి సంఘటనలు తెలంగాణలో జరగద్దు, మా లాంటి సంఘటనలు, మా లాంటి వాళ్ళు నష్టపోవద్దు. వీళ్ళు అంటే పోలీస్ అధికారులు వాళ్ళ అరాచకాలు లేనని వినియోగిస్తారు. అదే విశ్వజిత్ కంపాటి కానీ కేటీఆర్ ఫ్యామిలీలో లేకపోతే వేరే వాళ్ళ పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ముడితే వాడు బతుకుతాడన్నా? మనం ఉంచుతారా? వాడు కొట్టబోతారా? కనీసం మన గేట్ వాళ్ళ గేట్ అన్న దాటనిస్తారన్నా? కాదు. మళ్ళీ ఇలా బీఆర్ఎస్ కార్యకర్త శంకర్ మీద దాడి జరిగితే మొత్తం వాడు ఇంటికి పోయి అందరు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆయన చచ్చిపోతున్నారు. మరి మీరు చచ్చిపోతే ఎవరు బాధ్యత? మరి ఎవరు బాధ్యత? టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలేదు. మరి ఎవరు బాధ్యత వహించాలన్నా? నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు సీఎం కేసీఆర్ స్పందించారు. 4-5 లారీలు నిలబెడితే ఊకుంటావా? దళితులు అయితే ఆ రోజు ఆ మాట అన్నాడు. ఆ దళితులను బోర్డు మీద రాసిందని స్వయంగా ఆ వీడియో ఇప్పుడు అంటే మీరు అన్న ఆ వీడియో మీరు యూట్యూబ్ లో చూడండి. తప్పు దళితుల వాళ్ళు బీసీల తర్వాత విషయం అయితే నువ్వు చట్టాన్ని ఎట్లా తీసుకుంటావు చేతులకు అణిచివేస్తాం అంటే అది మీరు యూట్యూబ్ లో నీ కొడుకు చేసిన డ్రగ్స్ దందాకు, నీ బిడ్డ చేసిన లిక్కర్ దందాకు కవితను కూడా కొంట 3rd డిగ్రీ పెట్టి కొట్టదా? ఆమె నేను పోనేమోనంటుంది. మరి ఎందుకు అరెస్ట్ చేయరు? అది అంటే వాళ్ళకి అధికారం ఉన్న పైసలు ఉన్నాయి, మా దగ్గర మా వెనక ఎవరు లేరు. కవితను కేటీఆర్ ను తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇస్తే, ఇదే కరెంట్ షాకులు ఇస్తే, కేటీఆర్ కొడుకుని కూడా కొడితే అయ్యే పోలీస్ స్టేషన్ ముందర కూర్చొని ఏడ్చిండు కదా. కేటీఆర్ కూడా అట్లా ఒక పోలీస్. ఇప్పుడు నీ కొడుకుని అమెరికాకు పంపించినావు కేటీఆర్. అక్కడ అమెరికాలో ఇళ్ళకెళ్ళి ఎత్తుకపోయి ఇలా కొడుకుకు బీర్ సీసాలు గుచ్చి కరెంట్ షాకులు ఇస్తే కేటీఆర్ ఏడోడా? ఎందుకు ఏడవాడు? మాకు అమెరికాలో అన్యాయం జరుగుతుంది అంటాడు. అంటే మీకు అమెరికాలో మంచిగా చూసుకోవాలి, మీ రాజ్యంలో మాత్రం నీకు జరిగింది అన్యాయం, మాకు జరిగింది ఆనందం అని అట్లా.
వాడు రాక్షసుడు అన్న 1.5 రూపాయలు రాక్షసుడు కేటీఆర్ అంటాడు. వాడు ఒక మానవ, వాడు ఒక సైకోగాడు అన్న. నేను ఒక డ్రగ్గిస్టు, వాడొక మానరు అన్న. నేను అంటున్నాను వాడు సిరిసిలకు నేను అభివృద్ధి చేసిన అంటే నేను బహిరంగంగా ఒక సవాల్ చేస్తున్నా. 5,000 కోట్ల ఉసుకే లెక్క చూపించి 20,000 కోట్లు కొట్టేస్తే 500 కోట్లు ఇచ్చిండు సిరిసిలకు. ఇయ్యలేడని కదా, 500 ఇచ్చిండు. ఇంకా 14,500 కోట్లు మనకు బాకీ ఉన్నాడు. అది 14,500 కోట్లు బాకీ ఉన్నాడు. సిరిసిల్ల వాగు మీద జరిగిన అత్యాచారం చిన్నదా మొన్నదా? అసలు 1 క్యూబిక్ మీటర్ ఉసుక ఏర్పడాలంటే 32 సంవత్సరాలు టైం పడుతుంది అన్న. అసలు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఉసుక దొంగ ఎత్తుకపోయి మళ్ళీ ఈసారి అధికారులకు అత్తేవని ప్లాన్ ఏంది, 80 చెక్ డ్యాములు పెట్టిండు. చెక్ డ్యామ్ పెట్టి చెక్ డ్యామ్ కింద బ్యాక్ వాటర్ ఆగాలంటే ఉసుక తీయాలని చెప్పి మళ్ళీ మొత్తం అసలు వాగులో ఉన్న బండలు బిండలు చేపలు అన్ని మింగుతారు వీళ్ళే. అసలు మీ నేరెళ్ళలో కానీ సిరిసిల్లలో అనాలన్నా కాదు, అంత దుర్మార్గుడు నరరూప రాక్షసుడు. కొందరికి ఓటేస్టోళ్ళకి అంటున్నా మళ్ళొక్కసారి వాళ్ళకి ఈ విషయం అన్న. అంతకుముందుకు మాకు రోడ్లు మేము అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా మా దగ్గర 2014 ఒకటేసారి, 2018 ఒకటేసారి అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. మేము ఎప్పుడైనా కానీ పవర్ చేంజ్ కరీంనగర్ కానీ సిరిసిల్ల కానీ. అసలు తెలంగాణ ఉద్యమం కాటువాడే టైంలో మేము కేసీఆర్ గెలిపిపోతే ఉద్యమం ఉన్నది అయిపోతుండే. దాని తర్వాత కేటీఆర్ కూడా గెలిపించింది వాళ్ళు. మరి మీరే పాముకు పాలు పోసి పెంచిన. నేను ఏమనుకుంటున్నా, ఆనాడు మీరు ప్రతిపక్షంలో కొట్లాడదాం అనుకున్నాం, నేను గుర్తుపట్టడంలో కొంచెం లేట్ అయింది. అయితే మా దగ్గర రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే డ్యామేజ్ ఉంటుంది. మా దగ్గర అంతా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు కాబట్టి మేము ఎన్నడూ అధికారం చూడలే. రోడ్లు బీడ్లు చూసే వరకు వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే 500 కోట్లు 300 కోట్లు సిరిసిల్ల అభివృద్ధికి పెట్టిండు. కానీ 14,500 కోట్ల సహజ సంపదని మన వాగులకి వెళ్ళి దోచుకపోయిండు. ప్రభుత్వం మాకు ఏమి ఇవ్వలేదు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల ప్రజలకు 14,500 కోట్లు బాకీ ఉన్నది. ఇయ్యాలకి మానేరు వాగు మీదనే 14,500 20,000 కోట్లు ఉసుకే, 26 కిలోమీటర్ల పొడవు, 30 అడుగుల లోతు మట్టి ఉసుకే కొట్టేసిరు అన్న వీళ్ళంతా కలిసి. ఈ దొంగ ఈ కల్వకుంట్లోని కుటుంబం మట్టిగా దావరు వీళ్ళు. సత్యనాశం అవుతారు మా అందరి కలకలు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో సిరిసిల్లలో వానికి ఒక్క ఓటు పడద్దు. మీ బిడ్డ వానికి ఓటేసిరంటే మీ అందరికి ఒక్కసారి మీ అందరు మీకు దండం పెట్టి మీ కాలు మొక్కి అడుగుతున్నాం. వాడికి మొన్ననే ఒక 70-80 ఓట్లు వేసిర్రు కేటీఆర్ గారికి. ఒక్క కారు గుర్తుకు ఒక్క ఓటు పడద్దు అని అప్పుడనే తెలుస్తుంది. పడితే అంతగా మీ దండం. మీరు ఒకసారి ఆలోచన చేయవి. సిరిసిల్ల వాగులో కొట్టేసిన ఉసుకే విలువ కాదు వాడు చేసిన డెవలప్మెంట్. అసలు మనకు డెవలప్మెంటే చేయలేడు. ఒక నరరూప రాక్షసుడు. వాని కుటుంబం మొత్తం మా సిరిసిల్ల మీద వాడి అత్యాచారం చేసింది అన్న. మీరు సిరిసిల్ల వాళ్ళు చేసుట్లా 1,00,000 మంది ఓటేస్తే వాడు ఒక్కొక్క మనిషి వెనుక ₹1,00,00,000 సంపాదించుకున్నాడు, 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. అసలు మీ వల్ల వాడు 1,00,000 కోట్లు సంపాదించిండు, వాడి వల్ల మీరు 1,00,000 కోట్లు సంపాదించారు. అసలు స్వతంత్ర భారతంలో ఏ రాజకీయ నాయకుడు సంపాదించినంత డబ్బు కేటీఆర్ సంపాదించాడు. మీరు వేయడం వల్ల సిరిసిల్ల వాడు రాష్ట్ర వ్యాప్తంగా దోసుకుంటుండ. ఒక సిరిసిల్లనే కాదు, సిరిసిల్లనే కాదు మొత్తం అన్న చీరల కాడ, బట్టల కాడ, గుట్కా, కిన్లే వాటర్. వాడు ఇడిచిపెట్టండి దందలే వాడు చేయండి అంటున్నా. రాక్షసుడు అన్న వాడు. రామన్న కాదు రాక్షసుడు, రావణసురుడు. రావణసురుడు కూడా ఫీల్ అవుతాడు. వీడొక రాక్షసుడు అన్న. డ్రగ్గిస్ట్ వాడు ఇంకా నీతులు చెప్తాడు. నీచుడు వాడు. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా మనము రేవంత్ రెడ్డిని అడుగుదాం. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, దీనికి నువ్వు చెప్పేసి ఫైనల్ చేసి. ఇక మగాడివి అయితే ఒక్క సీటు గెలిపించుకోగాదే రేవంత్ అన్న. ఒక సీట్ గెలిస్తే ఎందుకు గెలవకపోతే? అరే నీకు వాడి కథనే అయిపోయింది. నువ్వు మళ్ళీ అయిపోయినా ముచ్చట పెడతావు. నువ్వేం చేస్తావు 100 రోజుల గజ్జెప్పి. సీతక్క ఇక్కడ ఫోటో దిగుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి. మీరు చెప్పండి అక్క. పొన్నమన్నది అయితే మా కరీంనగర్ కదా. ఈ ఘటన బయటకు రావడంలో ఈయన చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది. బట్టి ఉన్నాడా? బట్టి వచ్చిండు. మేము బట్టిని పోయి ధర్నా చౌక్ లో ధర్నా చేయం కలిస్తే ఆగు హరీష్ అని చెప్పి హరీష్ దౌడ పట్టుకున్నాడు. ఎందుకు ఆగాలి? విచారణకు ఆదేశం చేయి. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు, నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నావు, నువ్వు ఒక మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ ఉన్నావు, నువ్వు ఒక విచారణకు ఆదేశం చేయి. ఏమైతుంది? ఒక విచారణకు ఆదేశించే పరిస్థితులలో మీరు లేరంటే. సీతక్క కూడా నాకు చెల్లెలు లెక్క, నా సొంత చెల్లె కంటే ఎక్కువ అంటారు. సీతక్కను కూడా రిక్వెస్ట్ చేయండి, తప్పేముంది? సీతక్క అందరిని అడుగుతున్నాం అన్న. నేనేమంటున్నా అన్న, కేటీఆర్ కొట్టిండు, అదే స్టాండ్ మీద ఉన్నాడు. కరెక్ట్ కొట్టిండు, ఆ స్టాండ్ మీద ఉన్నాడు. మరి నువ్వు మమ్మల్ని నమ్మించినావు, మరి నువ్వు ఏం చెప్తావు కదా? నమ్మించినా ఓట్లు నువ్వేం చెప్తావు? నువ్వు చెయ్యిగా మంత్రులు రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చెయ్యి. అన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరిగినాము, అందరికి మొక్కినప్పుడు సపోర్ట్ చేయలే. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ అన్నకు, కేకే మహేందర్ అన్నకు, బట్టి విక్రమార్క అన్నకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు, జీవన్ రెడ్డి అన్నకు, ప్రతి ఒక్కరు
మీరు మా గాయాలు చూసిరన్నా, దయచేసి అన్న మానవతా విలువలను గుర్తించి మాకు న్యాయం చేయరన్నా. మనకి ఎలక్షన్లు ఇంపార్టెంట్ కాదన్నా, సమాజం మానవతా విలువలు ఇంపార్టెంట్ అంటే సమాజంలో మీ విలువ పెరగాలన్నా, మా విలువలు పెరగాలన్నా, అసలు మనుషుల మధ్య సంబంధాలు బలంగా ఉండాలన్నా కావాల్సింది మానవత్వం అన్న. దయచేసి అన్న మాకు నెలల కేసులు న్యాయం చేయరన్నా. ప్లీజ్ అన్న, తిరగలేకపోతున్నామన్నా. ఇంకెంతమంది కాలు మొక్కమంటారన్నా? ప్లీజ్ అన్న. లేదు మీరు న్యాయం చేయాలంటే సపరేట్ చచ్చిపోతామన్న సామూహికంగా. మీరు న్యాయం చేయాలంటే కూడా సామూహికంగా చచ్చిపోతాం. ఇక బతికేందుకన్నా వేస్ట్. ఇక్కడ నీకు న్యాయం జరిగినప్పుడు ఎందుకన్నా? దయచేసి రేవంత్ అన్న, నువ్వు ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే పిలుచుకొని మాతో మంచిగా మాట్లాడినావు అదే విధంగా పిలుచుకొని మాకు న్యాయం చేయన్నా. దయచేసి మా నేరేళ్ల కేసులో మా బాధితులమైన మాకు న్యాయం చేసి ఎస్పీ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మాకు న్యాయం జరిగినట్టేనా. అవరిదాకా ఈ నేరేళ్ల కేసులు మేము విడిచిపెట్టామన్నా. రైట్, ఇదండి హరీష్ బాధ. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆర్థికంగా ఎవరు హెల్ప్ చేసింది కూడా పెద్దగా లేదు. మేము ఒకసారి ఉస్మాన్ యూనివర్సిటీకి పిలిపిస్తే అక్కడ ఆయన బాధ చూడలేక ఒక అబ్బాయి ఒక 500 ఇచ్చిండు, తర్వాత 40-50 వేలు ఏమన్నా రావచ్చు, తర్వాత అవేమీ సరిపోవు. మన తొలి వెలుగు రగన్న కూడా చేస్తే కొన్ని వస్తున్నాయి కానీ అవి ఏమి సరిపోవట్లేదు. దయచేసి ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసారు కదా, మేము 500 ఇస్తే కూడా అవేం సరిపోవట్లేదు. సరే ఇప్పటికైనా నేను ఒక 500 ఆయనకి ఇస్తా. మీరు పేదవాళ్ళ మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఒక 500 నాకు పంపండి. కోటీశ్వర్లు ఒక 5,000, 10,000, 50,000 పంపినేం కాదు. గత ప్రభుత్వం వీళ్ళకి ఏం సాయం చేయలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వీళ్ళకి ఏం సాయం చేయలేదు. ఎంత బాధాకరం అంటే గూగుల్ పే, ఫోన్పే చెప్తాడు మన హరీష్ది. హరీష్ చెప్పు హరీష్. 96666 కోలా హరీష్ వస్తా. అవునన్నా. 966 53540 అన్న. 540 గూగుల్ పే, ఫోన్ పే రెండు ఉన్నాయన్న. ఇదండి చేసేసి మానవతావాదులు ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నోళ్ళు, యూరోప్లో ఉన్నోళ్ళు ఎవరెవరికో సాయం చేస్తుంటారు కదా. వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా దెబ్బలు తిన్నారు, జీవితాలు నాశనమని అయినా కానీ ఆగకుండా ఒక పోరాట యోధుల్లాగా చేస్తూ ఈ బీఆర్ఎస్ను ఓడించడంలో నేరెళ్ళ బాధితులు, అందులో ముఖ్యంగా హరీష్ కానీ సద్దామన్న కానీ వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తులు. వీళ్ళకు సపోర్ట్ చేయకపోతే ఇక మనం ఎందుకు? దయచేసి ప్రతి ఒక్కరు చేయండి. మేము కూడా గతంలో కొంచెం చేసినాము, ఇప్పుడు ఒక 500 చేయగలుగుతున్నాం. ఎందుకంటే నేను కూడా ఒక 4 ఎంప్లాయీస్ని పెట్టుకున్నా, వాళ్ళకి మంచికి 20,000 ఇవ్వాలి, 80,000. ఈ ఆఫీస్ రెంట్ 30,000. నా బతుకు కూడా చాలా దారుణంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ కేసీఆర్ ఓడిపోవడానికి 50 లక్షలు ఖర్చు చేసుకున్నా 5 ఏళ్లలో. నాకు జేఆర్ఎఫ్ వచ్చిన 20 లక్షలు కేసీఆర్ ఓటమి కోసమే పెట్టిన. యూట్యూబ్ నుంచి వచ్చిన 25 లక్షల దాకా వస్తే అవి కేసీఆర్ ఓటమికి పెట్టిన. మీ లెక్కనే కొంత మానవతావాదులు వాళ్ళు వీళ్ళు 1000, 5,000, 10,000, ఒక 10 లక్షల దాకా ఇచ్చారు. అంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఆ 10 లక్షలు కూడా పెట్టేసినాం. కొట్టుకుంటూ డప్పిస్టులకు, 2 డప్పిస్టులకు ఒక్కొక్కరికి 1,500, కెమెరామెన్లకు ఒక్కొక్కరికి 1,500 ఇద్దరు, ఎడిటర్లకు కారు ఒకరోజు మాట్లాడుకుంటూ 10,000. మీ సిరిసిల్లకు కూడా వచ్చిన లైబ్రరీ కాడ ప్రోగ్రామ్ చేసినాం, అక్కడ కూడా పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అంటే నేను అనేది ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు గెలవడానికి ఇలా నేరల బాధితులు, అదేవిధంగా వాళ్ళ సపోర్టర్సు, ఆ నిరుద్యోగులు, ఉద్యోగులు, ఆ కేటీఆర్, కేసీఆర్ యొక్క విక్టిమ్స్, ఆ ఎమ్మెల్యేల విక్టిమ్స్ మీకు ఇలా ఓటేస్తే సీఎం అయ్యారు. మేము ఏమంటున్నామంటే, ఏ విక్టిమ్స్ అయితే మీకోసం ప్రచారం చేసి గెలిపించారో ఆ విక్టిమ్స్కు, ఆ బాధితులకు న్యాయం చేయన్నా. నువ్వు ఒక సిలిండర్ది ఇంకో 2 రోజులు లేట్ అయినా మేము ఓర్చుకుంటాం. రుణమాఫీ ఒక 1 నెల రోజులు 2 నెలలు లేట్ అయినా ఓర్చుకుంటాం. కానీ మీ దీనికి ₹1 కూడా అవసరం లేదు కదా. ఈ బాధితులకు న్యాయం చేయడానికి ₹1 అవసరం లేదన్నా. కనీసం నష్టపరిహారం అన్న గూగుల్ పే, ఫోన్ పే గూగుల్ పే, ఫోన్ పే. ఇప్పుడు పిఎంఆర్ టీవీకి వచ్చి అడుగుతారు, ఎంత కష్టం నుంచి అంటే అడుగుతారన్నా, లేకపోతేనే అడుగుతారు కదా. ఇలా ఒక కార్ మాట్లాడుకొని వస్తే దానికి 10,000 పోయేటప్పుడు వచ్చేటప్పుడు, బయట తినాలంటే 100-200 రూపాయలు అంటే అదో 2-3 వేలు. 8 ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు వాళ్ళు కూడా. ఒక 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని తిరుగుతుర్రంటే ఇది మానవ జాతి తల దించుకోవాల్సిన పరిస్థితి. దయచేసి యూరోప్లో, అమెరికాలో ఉండేవాళ్ళు నేరెళ్ళ హరీష్కు పెద్ద మొత్తంలో సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేయడంతో పాటు ఆర్థికంగా కూడా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా, తర్వాత ఏదైనా మంచి ఇల్లు కట్టియాలి, ఏదైనా భూమి ఇవ్వాలి. ఇవేమీ చేయరా? అసలు ఇంత ఘోరమా? ఎవరికి చేస్తారన్నా?
ఎవరికి చేస్తారు? ఇంకెందుకు? బాధితులకే న్యాయం చేయాలన్నప్పుడు ఇంకెవరెవరికో ఎందుకు చేయడము? రేవంత్ రెడ్డి గారు, మేము నిజంగా నువ్వు కేటీఆర్కు సవాల్ విసిరినావు, నువ్వు మగాడివైతే ఒక సీటు గెలిపించుకొని, నేను అంత పెద్ద డైలాగ్ కొట్టాను, కానీ నీకు నిజంగా మానవత్వం ఉంటే, నువ్వు మంచి నాయకుడు అని పేరు తెచ్చుకోవాలనుకుంటే ఈ నేరళ్ళ బాధితులకు న్యాయం చేయాలని పిఎంఆర్ టీవీ నుంచి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మీకు ఛాలెంజ్ విసురుతున్నాం. మేము మాత్రం వీళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం. ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళకు సపోర్ట్ చేయాలనే ఆలోచన కూడా చేస్తాం. సిరిసిల్లాలో, నేరెళ్లలో కూడా భారీ బహిరంగ సభలు పెడతాం. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మందకృష్ణ గారు కానీ, డిఎస్పి విశారదన్ గారు కానీ, కదిరే కృష్ణన్న కానీ, రెంజర్ల రాజేష్ అన్న కానీ, మరి ఇంకా మిగతా వీళ్ళందరూ కూడా, కిషన్ రెడ్డి అన్న కానీ, మీరందరూ కూడా ఈ అబ్బాయికి సపోర్ట్ చేయాలి, హరీష్ కానీ బాధితులందరికీ చేయాలని మీ అందరూ కోరుకుంటున్న. సీతక్క గారు కూడా చేయాలి. మీరందరూ ఇప్పుడు ఎవరెవరైతే కాంగ్రెస్లు ఉన్నారో వీళ్ళకి న్యాయం చేయలేనప్పుడు మీ పదవులు ఉంటేంది ఊడితేందన్నా? ఎందుకోసమన్నా? మీరు ఎంజాయ్ చేయడం కోసం మీకు అధికారం కట్టబెట్టలే. బాధితులకు న్యాయం చేస్తారని మీకు అధికారం కట్టబెట్టినాం. ఆ బాధితులకే మీరు న్యాయం చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత మీరు చుక్కలు చూస్తారు. ఎంపీ ఎన్నికల్లో కూడా మీకు కూడా ఒక్క సీట్ కూడా రాదు. మేము కూడా మీకు వ్యతిరేకంగా కూడా తిరగాల్సిన దుస్థితి తెచ్చుకోకండి కాంగ్రెస్ నాయకులకు, సీఎం రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతున్నాం. మేము మాత్రం పూర్తిగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని, ధైర్యం కోల్పోద్దని హరీష్కు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.